నమస్తే. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తాజా పరిస్థితులు, ఇటీవల జరిగినటువంటి అల్లు అర్జున్ సంబంధించినటువంటి ఇష్యూ కావచ్చు, లగచర్లలో రైతులకు సంబంధించినటువంటి బేడీల అంశం కావచ్చు, మరో పక్కన తెలంగాణ తల్లి విగ్రహం పైన జరుగుతున్నటువంటి రాద్ధాంతం కావచ్చు, వీటన్నిటిపైన ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట గారితో. అన్న నమస్తే. నమస్తే. సో ముందుగా మీ ప్రభుత్వం పైన, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన అల్లు అర్జున్ విషయంలో కావాలని చెప్పేసి అల్లు అర్జున్ని ఇరికించేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి చేయడం జరిగిందంటూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. అటువంటి ప్రయత్నం చేయడానికి మీకు అవసరం ఏముంది? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ముందు సిగ్గుశరం ఉండాలి. ఏదైతే సంబంధించి ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో, అంటే గతంలో ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, ప్రభుత్వాన్ని నడిపిన వాళ్ళకి కనీస అవగాహన లేకుండా ఒక ప్రొసీజర్లో ఏదైతే సంబంధించి ఒక బెనిఫిట్ షోకి పర్మిషన్ ఇచ్చినప్పుడు అక్కడికి వస్తామని చెప్పి ఇంటిమేషన్ ఇచ్చినప్పటికీ కూడా పోలీస్ పర్మిషన్ ఇవ్వలేదు రానికి. అయినా కూడా అక్కడ రావడం వలన సరే అది వారి వలన ఇంటెన్షనల్గా అల్లు అర్జున్ పైన లేదో ఆ సంబంధించిన ఫిలిం స్టార్లతో మాకేం ఇష్యూ ఉంటుంది? ఏ ప్రభుత్వానికి ఆ ప్రాబ్లం ఉంటే ఆ బెనిఫిట్ షోకి పర్మిషన్ ఇవ్వరు కదా. పర్మిషన్ ప్రభుత్వం ఇచ్చింది. కానీ అక్కడ జరిగిన ఎవరు అనుకోని ఒక సంఘటన అక్కడ జరిగింది. సో జరిగినప్పుడు ప్రొసీజర్ ప్రకారము దానికి డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్గా కారకులు ఎవరో వాళ్ళపైన కేసు అనేది నమోదైంది. నమోదైనప్పుడు ప్రొసీజర్ ప్రకారం ఆ సంబంధించిన SHO స్టేషన్ హౌస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఆ నోటీసెస్కి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ఎవరున్నా, అది ప్రొసీజర్ పొలిటీషియన్ కానీ ఫిలిం స్టార్ కానీ నీకైనా నాకైనా సేమ్ ఉంటుంది ప్రొసీజర్. ఓకే. కానీ మనం అందరం కూడా ఒక మానవతా కోణంలో ఒక బిడ్డ నుంచి ఒక తల్లి దూరం అయిపోయి ఆ తల్లి చనిపోయింది. ఆ బిడ్డ కూడా ఇప్పటికి కూడా హాస్పిటల్లో ప్రాణం కోసం కొట్టుముట్టలాడుతున్నారు. ఆ సంఘటనకి సంబంధించి పోలీస్ అధికారులు వారి యొక్క డ్యూటీని వారు నిర్వహించడం జరిగింది. ప్రొసీజర్ ప్రకారం ఏదైతే ఫాలో అవుతారో సేమ్ అదే ప్రొసీజర్ సిస్టమ్ని ఫాలో అయ్యారు. సరే, ఏదైతే ఆ మహిళ చనిపోయినప్పుడు ఈ సంబంధించిన నాయకులు ఎవరు స్పందించలే, ఆ కుటుంబానికి సానుభూతి ప్రకటించలే. కనీసం ఆ కుటుంబ పరిస్థితి ఏంది, ఆ బిడ్డ పరిస్థితి ఏ రకంగా ఉందో కనీసం వెళ్ళి పరామర్శించిన పరిస్థితి కూడా లేదు. కనీసం కనుక్కున్న దాఖలాలు కూడా లేవు. ఏదైతే పోలీసు వాళ్ళు వాళ్ళ డ్యూటీని వారు నిర్వహించి అల్లు అర్జున్ ఏదైతే పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చి ప్రొసీజర్ ప్రకారం హాస్పిటల్ తీసుకొని వెళ్ళి ఏదైతే చెంచల్గూడ జైలు తీసుకొని పోతే, అంటే ఒక సామాన్యమైన ప్రజలపైన ఉండాల్సిన ప్రేమ, ఒక చిత్తశుద్ధి చాలా స్పష్టంగా వీళ్ళకి లేదు. ఏదైతే ఫిలిం యాక్టర్స్, ఫిలిం ఇండస్ట్రీ బడాబాబుల పైన ఉన్న ప్రేమ ప్రజలపైన లేదని చాలా స్పష్టంగా వీరి వైఖరిలో కనబడుతుంది. అండ్ చాలా స్పష్టంగా దీన్ని ఇంటెన్షనల్గా ఏదో ముఖ్యమంత్రి గారికో ప్రభుత్వానికో ఏ రకంగా సంబంధం ఉంటుంది. ఒక ప్రొసీజర్ ఉన్నప్పుడు ఒక కేసు ఉంటుంది. ఒక కేసు అయినప్పుడు ఇన్వెస్టిగేషన్ అయ్యి పోలీస్ డ్యూటీస్ ఏముంటాయి దాని ప్రకారం వాళ్ళు చేస్తారు. ఆ ప్రతి కేసులో సంబంధించి మరి హోమ్ మినిస్టర్, సీఎం గారే ఉన్నారు కదా, హోమ్ మినిస్టర్ పర్మిషన్ తీసుకుంటారంటే, అంటే ఎక్కడ కూడా వారెంట్ ఇష్యూ అయ్యి ప్రొసీజర్ అయితే ప్రతి కేసుకి ఇది హోమ్ మినిస్టర్ పర్మిషన్ తీసుకొని పోలీస్ యాక్ట్ చేస్తుందా? ఆ కనీస జ్ఞానం లేదా? ఈరోజు ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళు ఆలోచన లేకుండా మాట్లాడితే ఎట్లా? అండ్ చాలా స్పష్టంగా అల్లు అర్జున్ గారు కూడా బయటికి వచ్చి మాట్లాడుతూ ఏం చెప్పినారు, నేను సిస్టమ్ని గౌరవిస్తా, ప్రొసీజర్ ఏముందో ఆ ప్రొసీజర్ని గౌరవిస్తా అని చెప్పి ఎవరైతే దీనికి కారకులు ఉన్నారో తనే అంగీకరించిండు. వాళ్ళు ఎక్కడ కూడా ముఖ్యమంత్రి పేరు కానీ ప్రభుత్వం పేరు కానీ నన్ను కుట్రపూరితంగా ఇరికిస్తుంది అని చెప్పేసి ఇక్కడ మాట్లాడలేదు. అల్లు ఫ్యామిలీలో కానీ వాళ్ళు ఎవరు కూడా అట్లా అనలేదు. ఇప్పుడు అది ప్రొసీజర్. సరే, దురదృష్టవశాత్తము జరిగింది ఆ సంఘటన. ఇప్పుడు తిరిగి మనం ఆ ప్రాణాన్ని తీసుకురాలేము. బట్ యాజ్ అ స్టార్ ఆ తప్పు జరిగినప్పుడు సరే అల్లు అర్జున్ గారు రియాక్ట్ అయిన విధానం కంటే వారు నిజంగానే ఆ చనిపోయిన కుటుంబం దగ్గరికి వెళ్ళు, లేదా హాస్పిటల్లో ఆ ఒక బిడ్డని వెళ్ళి పరామర్శించి ఒక ధైర్యాన్ని ఇచ్చి లేదు తప్పు జరిగిందని, అంటే ఆ రకమైన ఇప్పుడు ఫిలిం స్టార్లు వారు ఒక హీరో లేకున్నారు. సో ఆ హీరో రకమైన ప్రవర్తన వారు ఈ విషయంలో కూడా చూపించింది ఇంకా బాగుంటుండే. సరే, వారికి ఉన్న సెక్యూరిటీ ప్రోటోకాల్స్ కానీ లేదా ఆడపోతే ఇబ్బంది అవుతుందని వారు వెళ్ళలేకపోయారు. సరే, అది వారికి ఉంది. కాకపోతే పోలీసు వారు వారి యొక్క డ్యూటీని వారు నిర్వహిస్తుంటే దీంట్లో ఎక్కడ లేనిది కూడా దీన్ని తీసుకొని వచ్చి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, బండి సంజయ్ గారు పాన్ ఇండియా స్టార్ని మీరు అరెస్ట్ చేసిర్రు, పాన్ ఇండియా స్టార్ని అంటే ఈరోజు ఒక సామాన్యమైన పౌరునికి ఒక స్టార్కి చట్టం వేరే రకంగా ఉంటుందా? ప్రొసీజర్ వేరే రకంగా ఉంటుందా? ఆ సిస్టమ్ ప్రకారం పోలీస్ డ్యూటీని పోలీస్ నిర్వహిస్తే దానికి సంబంధించి పోలీస్ అధికారులు ఏదైనా తప్పు చేస్తే జ్యుడిషియల్ ఉంటుంది. జ్యుడిషియల్కి వెళ్తారు. తప్పు చేసిన అధికారులపై నిజంగా తప్పు చేసి ఉంటే జ్యుడిషియల్ యాక్షన్ ఉంటుంది.
కానీ దాన్ని పక్కన పెట్టి దాని గురించి ట్వీట్ చేసి దాని గురించి వీళ్ళు మాట్లాడి దాని గురించి వీళ్ళు చర్చించడం అనేది సరికాదు. ఈ అన్ని అంశాల్లో కూడా ఏ కోణంలోనైనా మనం చూడాలనుకుంటే ఆడ జరిగిన సంఘటన వల్ల ఒక కుటుంబం మొత్తం చిన్నాభిన్నం అయిపోయింది. ఒక బిడ్డకి ఈరోజు ఆ బిడ్డ ఆ తల్లిని కోల్పోయింది. ఈరోజు ఆ బిడ్డ రేపు పొద్దున బయటికి వచ్చినాక నా అమ్మేడని అడిగితే ఏం చూపిస్తాడు ఆ తండ్రి? ఆ పోయిన దాన్ని ఎవరు తీసుకొని వస్తారు? అవన్నీ పట్టించుకోకుండా ఈరోజు కేవలం మీరు అల్లు అర్జున్ గారిని లోపలేసిర్రు, అల్లు అర్జున్ గారిని కక్షపూరితంగా లోపలేసినంటే అల్లు అర్జున్ గారిని కక్షపూరితంగా లోపలేసే అవసరమే ఉంటే ఆ షోకి పర్మిషన్ ఎందుకు ఇస్తారు? బెనిఫిట్ షోకి పర్మిషన్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. ఆడికి రమ్మని చెప్పి ఇచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. కానీ వీళ్ళు పర్మిషన్ అప్లై చేసినట్టు పోలీసు ఎక్కడ పర్మిషన్ ఇవ్వలేదు, వీళ్ళు ఇంటిమేట్ చేసిండ్రు. బట్ దాన్ని యాక్సెప్ట్ చేసి పోలీస్ అధికారులు ఎక్కడ కూడా పర్మిషన్ ఇవ్వలేదు. అండ్ బాధ అనిపించే విషయం ఏంటంటే ఈరోజు ఈ విషయం పైన ఇంత పెద్ద ఎత్తున చర్చిస్తారు చూడండి. పాపం ఆ రోజు ఒక మహిళ పాపము స్టాంపేడ్లో చనిపోతే ఎవరు కూడా దీనిపైన స్పందించలే. ఇప్పటికి సైతం కూడా ఆ బాబు దగ్గరికి ఎవరు అంటే మా పార్టీన అంటే మా ప్రభుత్వంలోకి వెళ్ళి మేము వెళ్ళినాము. మా ప్రభుత్వం తరఫున ఏదైతే సంబంధించి మా ఎమ్మెల్యేలు కానీ లేదా మా ఆరోగ్య శాఖ మంత్రి గారు రెగ్యులర్గా మానిటర్ చేస్తారు దానిపైన. నేను ఆ కుటుంబంలో నుండి అల్లు కుటుంబం నుంచి కానీ వాళ్ళెవరు కూడా పోలే. అల్లు కుటుంబంలోకి ఎవరు వెళ్ళలేదు. సరే కనీసం ఆ ఫిలింకి సంబంధించిన ప్రొడ్యూసర్ ఎవరు వెళ్ళలేదు, లేదా డైరెక్టర్ ఎవరు వెళ్ళలేదు, లేదా సంధ్యా థియేటర్ సంబంధించి యాజమాని ఎవరు పోలేదు. సరే అట్లీస్ట్ ఆ విషయం పైన వెళ్ళాలి చెయ్యాలి అని చెప్పి ప్రతిపక్షాలు కూడా వెళ్ళలేదు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ వాళ్ళు కూడా వెళ్ళలేదు. అదైతే సామాన్యమైన ప్రజలే కదా. మరి దానిపైన అసొంటి విషయానిపైన కండోలెన్స్ చెప్పని వీళ్ళు, మాట్లాడని వీళ్ళు, నోరు మెదపని వీళ్ళు ఇవాళ ఈ విషయం పైన ఈ రకంగా స్పందిస్తారు అంటే వీళ్ళు ఎవరి పక్షాన ఉన్నారో. సరే ఈరోజు యావత్ తెలంగాణ ప్రజానికానికి, భారతదేశ ప్రజానికానికి వీరి స్టాండ్ ఏందో చాలా స్పష్టంగా వీళ్ళ నోటితోటి వీరు చెప్పారు. ఇప్పుడు అల్లు అర్జున్ని అరెస్ట్ చేస్తే మేము కొంచెం తగ్గి ఉన్నాం తప్పించి రేపు కేటీఆర్ను కనుక ముట్టుకున్నట్టు ఉంటే రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తామంటూ పాడి కౌశిక్ రెడ్డి కావచ్చు, మాజీ మంత్రి అయినటువంటి శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అందరూ కూడా ఆరోపిస్తూ ఉన్నారు. సిస్టమ్ అందరికీ సమానమే. కేటీఆర్ అరెస్ట్ ఉండబోతుందా ఈ మధ్య? ఇది సాధ్యమా అని అనుకుంటే ఒక సామాన్యమైన పౌరునికి, ఫిలిం స్టార్ కన్నా ఎవరికన్నా కూడా చట్టం ఒకే రకంగా ఉంటుందని నిన్న జరిగిన ఇన్సిడెంట్ తోటి చాలా స్పష్టంగా కనబడ్డది. అది రేపు పొద్దున్న కేటీఆర్ అరెస్ట్ అయితే అగ్నిగుండం అవుతుంది ఊరుకోము అని అంటే, ఏదైతే లా అండ్ ఆర్డర్ని డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తే అది ఎవరున్నా, అది కౌశిక్ రెడ్డి కాదు ఇంకే తీస్మార్ఖాన్ ప్రొసీజర్ ప్రకారము, సిస్టమ్ ప్రకారము లా అండ్ ఆర్డర్ యాక్ట్ చేస్తుంది. దాన్ని అడ్డుకొని ఆపి ఏదైతే విద్వేషాలు ఏదైతే రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి కోసము లా అండ్ ఆర్డర్ని డిస్టర్బ్ చేస్తే పోలీస్ అధికారులు కూడా లా అండ్ ఆర్డర్ ఎట్లా కంట్రోల్ చేయాలి, పోలీస్ డిపార్ట్మెంట్కి కొత్త ఏం కాదు, వాళ్ళు లా అండ్ ఆర్డర్ని ఎట్లా కంట్రోల్ చేయాలి అలా అట్లా కంట్రోల్ చేస్తారు. లా అండ్ ఆర్డర్ని డిస్టర్బ్ చేసే వ్యక్తి కౌశిక్ రెడ్డి అన్నా, సామాన్య పౌరుడన్నా సేమ్ రకమైన ప్రొసీజర్, సేమ్ రకమైన యాక్షన్, సేమ్ రకమైన రెస్పాన్స్ ఉంటుంది. అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టు ఆంబోతు లేక బయటకు వచ్చి ఏది పడితే అది మాట్లాడే ముందు బాధ్యత గల పదవులలో ఉన్నప్పుడు, శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ లేకపోతే ఒక బాధ్యత గలమైన ఉన్నతమైన స్థానాల్లో మనం ఉన్నప్పుడు, ఎవరన్నా పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు, ఇట్ మైట్ బి ఎ పొలిటీషియన్ ఆర్ ఎ ఫిలిం స్టార్, మనది ఏది జరిగినా కూడా మనం పబ్లిక్కి ఆన్సరబుల్. సో ఆ సిస్టమ్ పరంగా, ఆ పద్ధతి ప్రకారంగా ప్రొసీజర్ ప్రకారంగా సరే వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు చేయాలనుకుంటే సరే పొలిటికల్గా మీరు విమర్శించండి, దాన్ని నేను తప్పు పడతలేను. కానీ ఏవైతే ప్రొసీజర్స్, సిస్టమ్స్, లాస్ ఉంటాయో వాటిని కూడా అతిక్రమించేసి మేమే సుప్రీం, మేమే రాజులము, ఇది మా పేటెంట్, మేమే దొరలము, మమ్మల్ని ఎవడు ముట్టద్దు, మేము తెలంగాణకి మేము రాజులం, యువరాలులం, ప్రిన్సెస్, లేదా మా కేసీఆర్ గారి ఫ్యామిలీ అంటే తెలంగాణకి రాజులు, వాళ్ళని ఎవరు కూడా అరెస్ట్ చేయొద్దు, వాళ్ళు ఏం చేసినా కూడా ముట్టుకోవద్దు అని అంటే అసొంటి ఒక వైఖరి, అసొంటి ఒక ధోరణిలో వారు ఉంటే అసొంటి ఆలోచనలు మానుకోండి. గతంలో తెలంగాణ ప్రజల సొమ్ముని దోచుకొని వాళ్ళ వ్యక్తిగత స్వార్థాల కోసం వాడుకున్నట్టు ఆధారాలు రుజువై బయటికి వస్తే అది కేటీఆర్ కానీ, కవిత గారు కానీ, కేసీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ ఎవరన్నా నేను తప్పు చేసిన, ఎవరు తప్పు చేసినా 100% ఈ ప్రజాప్రభుత్వంలో వాళ్ళని ప్రొసీజర్ ప్రకారము కటకటాల వెనుక నెట్టే పరిస్థితి తప్పనిసరిగా వస్తుంది, నెట్టి తీరుతారు. అంటే 5 సంవత్సరాలు దాటిన తర్వాత ఏమన్నా అవుతుందా? ఆల్రెడీ సంవత్సర కాలం అయిపోయింది. అప్పుడు చెప్పినటువంటి అప్పుడు ఏదైతే పిసిసి హోదాలో ఉన్నటువంటి సందర్భంలో
ఖచ్చితంగా కూడా కల్వకుంట్ల కుటుంబాన్ని అవినీతిని బయటికి తీసుకొస్తాను, చెర్లపల్లి చెంచలగూడలో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాను అన్నటువంటి రేవంత్ రెడ్డి ఆల్రెడీ ఇప్పుడు ఆయన ఒప్పుకోవడం జరిగింది. ఫార్ములా ఈ రేసుకు సంబంధించినటువంటి అంశంలో 55 కోట్ల రూపాయలను నేనే ఇవ్వడం జరిగిందని చెప్పేసి స్వయంగా ఆయన ఒప్పుకోవడం జరిగింది. ఇన్ని రోజుల నుంచి బీజేపీ పార్టీ పైన మీరు ఆరోపణలు చేయడం జరిగింది. ఏదైతే గవర్నర్ రాసినటువంటి లేఖకు ఆయన స్పందన రావట్లేదు కాబట్టి బీజేపీ పార్టీ ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ ములాఖాతులో భాగంగా అరెస్ట్ ఆగుతుందని చెప్పేసి మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పడం జరిగింది. సో 10వ తారీఖునే గవర్నర్ గారు మీకు సంబంధించిన ప్రభుత్వానికి కూడా మీరు విచారణ చేసుకోవచ్చు అన్నటువంటి ఒక ప్రత్యుత్తరం కూడా రాసినట్టుగా తెలుస్తుంది. అయినప్పటికీ కూడా ఇప్పటికి 4-5 రోజులు అవుతా ఉంది. ఇంకా ఎందుకు దీంట్లో ఆలస్యం జరుగుతూ ఉంది? ప్రొసీజర్, లా, సిస్టమ్ మీరు అన్నట్టు కక్షపూరితంగా వ్యవహరించాలనే ఒక వైఖరి మాకుంటే అది రాగానే అది వచ్చినా రాకపోయినా తీసుకెళ్ళి లోపల నొక్కుతాం. కానీ మేము ఎవరిపైన కూడా కక్షపూరిత చర్యలు చేయాలన్న ఒక ఆలోచనలో ఈ ప్రభుత్వం లేదు. చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజల సొమ్ముని దోచుకున్న వాళ్ళు ఎవరున్నా, అది ఎంత పెద్దవారైనా, సిస్టమ్ ప్రకారము, ప్రొసీజర్ ప్రకారము, యాజ్ పర్ రూల్ ఆఫ్ యాక్షన్ ప్రకారము వాళ్ళపైన చర్యలు అనేటివి తీసుకోవడం జరుగుతుంది. అది 100% అవుతుంది. అది ఎట్లా అవుతుంది, ఎప్పుడు అవుతుంది, ఏంది అని అంటే ప్రొసీజర్ సిస్టమ్ ప్రకారం అయినప్పుడు అందరి సమక్షంలోనే అందరికీ తెలిసినట్టే మీడియా ముఖంగానే బాజాబ్తుగా డిపార్ట్మెంట్ వాళ్ళు అఫీషియల్గానే తీసుకొని వస్తారు. ప్రొసీజర్ ప్రకారంగానే వాళ్ళు కదా వాళ్ళ టైంలో డిక్టేటర్షిప్ చేసి ఆ కక్షపూరిత చర్యలు చేసి అర్ధరాత్రి 12 గంటలకి 1 గంటలకి బెడ్రూమ్లలోకి దూరి ఆ రోజు కదా మా పీసీసీ అధ్యక్షుల్ని దొంగతనంగా ఏది ఎక్కడ తీసుకుపోతున్నారో చెప్పకుండా అసొంటి పరిస్థితి మటుకు ఈ ప్రభుత్వంలో రాదు. అంటే ప్రజాపాలన 100% ప్రొసీజర్ ప్రకారంగా, సిస్టమ్ ప్రకారంగా తప్పేం చేసిండు ఆధార్లతోటి ప్రొసీజర్ చేసి ప్రాపర్ డాక్యుమెంటేషన్ తోటి తప్పుని ఏదైతే సంబంధించి ఎవిడెన్స్ తోటి కటకటాల్లో నెట్టడం జరుగుతుంది. అది విత్ ప్రొసీజర్. వాళ్ళ లెక్క మేము ఇది ప్రజా పరిపాలన చాలా స్పష్టంగా పదే మేము చెప్తున్నాం. ప్రజా పరిపాలనలో ప్రజలు అదేవిధంగా 4th ఎస్టేట్ అయిన మీడియా కూడా మీ ద్వారానే ఏం తప్పులు జరిగినాయి, ఎట్లా జరిగినాయి అన్ని ఆధారాలతో సహా తెలంగాణ ప్రజానీకానికి తెలిసే విధంగా అన్ని ఎవిడెన్సెస్తో సహా లోపల పెట్టడం జరుగుతుంది. అంటే ప్రజాపాలన అని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు పోలీసుల నిర్బంధంలో రేవంత్ రెడ్డి పరిపాలన కొనసాగుతూ ఉందని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తూ ఉన్నాయి. దానికి ఉదాహరణ మొన్న జరిగినటువంటి లగచర్ల ఇష్యూలో ఒక రైతుకి బేడీలు వేసి తీసుకురావడాన్ని దీన్ని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా సమర్థించుకుంటుంది? 100% లగచర్ల రైతు చేతికి సంఖ్యలేసి తీసుకొని వెళ్ళిన అధికారి పైన ఇమ్మీడియట్గా సీఎం గారు స్పందించి యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఎక్కడన్నా కూడా అధికారులు ఎవరన్నా కొంతమంది అతి ఉత్సాహం ప్రదర్శించి ఎక్కడన్నా తప్పు చేసినప్పుడు అది డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారు సంబంధించిన శాఖ మంత్రి గారు చేయమని చెప్పరు. అక్కడ ఉన్న అధికారి ఎవరైనా చేసినప్పుడు ఆ సంబంధించిన వ్యక్తులు ఇమ్మీడియట్గా దానిపైన రియాక్ట్ అయ్యి యాక్షన్ తీసుకోకపోతే మీరు అన్న విషయం వాస్తవం. 100% అది ప్రభుత్వ తప్పు. గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం పైన పేపర్ లీకేజ్ అయినప్పుడు మేము ఎందుకు పదే మేము మాట్లాడాల్సి వచ్చింది? పేపర్ లీకేజ్ అయ్యి ఆధారాలు బయటకు వచ్చి తప్పులన్నీ చేసినామని తెలిసినా కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అక్కడ ఉన్న అధికారులని వెనకేసుకొని వచ్చే ప్రయత్నం చేశారు. కాబట్టి మీరు కూడా దీంట్లో భాగస్వాములు అని చెప్పి మేము తిట్టినాం. ఈరోజు మీరనే ఇదే లగచర్ల ఏదైతే రైతు చేతులకి సంఖ్యలు వేసుకొని తీసుకెళ్లిన అధికారుల పైన చర్యలు ఈ ప్రభుత్వం తీసుకుందా, తీసుకోలేదా? మీరు అన్నారు ముఖ్యమంత్రి గారు కేటీఆర్ ఉన్నారని చెప్పేసి గగ్గోలు పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీకి మరి ఇప్పటివరకు ఎందుకు ఆధారాలు సమకూర్చుకోలేకపోయింది? ఇప్పటివరకు కేటీఆర్ కు సంబంధించిన ఏమంటున్నా మీకు ఒక విషయం, ప్రొసీజర్ ఒక విషయం, ఆధారాలు కాంగ్రెస్ పార్టీ సమకూర్చదు. ఇది కేటీఆర్ కి కాంగ్రెస్ పార్టీకి ఉన్న వ్యక్తిగత పంచాయతీ కాదు. తెలంగాణ సొమ్ముని దోచుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన డిపార్ట్మెంట్స్ ఎంక్వైరీ చేస్తుంది. బల్మూరి వెంకటో లేదో ఎమ్మెల్యేనో ఇంకోలో మేము చేయము. ఏమంటున్నా ఆరోపణలు ఏవైతే చేసినా వాటిపైన 100% ఆ ప్రొసీజర్ ప్రకారం యాక్షన్ అనేది తీసుకుంటారు. 100% జరుగుతుంది. అది ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారు. మీకు అదే చెప్తున్నా కదా, గత ప్రభుత్వం ఒక్క వైఖరిని చూసి మీరు ఇప్పుడు కూడా అదే ఉందని అనుకుంటారేమో. అరెస్ట్ చేయాల్సింది ప్రొసీజర్ ప్రకారంగా చేయాల్సింది ఆ సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఎవిడెన్స్ బయట పెడతారు. వాళ్ళ లెక్క కదా టీజీపీఎస్సీ పోస్ట్పోన్మెంట్ చేయాలనంటే కేటీఆర్ ట్వీట్ పెట్టినట్టు, లేదా బాసర IIITలో ఇన్సిడెంట్ విద్యాశాఖ మంత్రి గారు మాట్లాడాలంటే దానికి కేటీఆర్ గారే మాట్లాడినట్టు, ఎక్కడ ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా కేటీఆర్, హరీష్ రావు, కవిత గారు తప్ప ఆ ప్రభుత్వంలో ఎవరు మాట్లాడకపోతుండే, అది ప్రజాస్వామ్యబద్ధంగా లేకుండే. అది ప్రజలందరికీ కూడా తెలుసు, యావత్ తెలంగాణ సమాజానికి తెలుసు, ప్రజలందరికీ తెలుసు. బీఆర్ఎస్ పార్టీలో ఆ రోజున్న మంత్రులకి, శాసనసభ్యులకి వాళ్ళకి కూడా తెలుసు. ఎందుకంటే వాళ్ళకే ఎంట్రీ లేకుండే ఆ రోజు.
వాళ్ళకే ఎంట్రీ లేకుండే. హోంమంత్రిగా ముఖ్యమంత్రి గారి పైన ఏం బాధ్యత ఉంది, హోంమంత్రిగా వారు బాధ్యతను ఏ రకంగా చేయాలి, అన్ని ఎవిడెన్స్తో అన్ని బయటికి వస్తాయి. తొందర ఎందుకు పడుతుర్రు? 100% జరుగుతాయి. సో అదొక ఇష్యూ కాదు. మొన్న ఆశా వర్కర్లకు సంబంధించినటువంటి మహిళలు అయినటువంటి వాళ్ళపైన కూడా మగ పోలీసులు చేతులు వేయడం ఇదంతా చూస్తూ ఉంటే వాళ్ళు కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత హోంమంత్రి గారు రేవంత్ రెడ్డి ఆశా వర్కర్లకి దానికి సంబంధించి 2 యూనియన్స్ ప్రొటెస్ట్ చేసినాయి. ఫస్ట్ ఈ అసెంబ్లీ ముట్టడి రోజు ప్రొటెస్ట్ చేసిన యూనియన్ దేనికి అనుబంధమైన సంఘము చాలా స్పష్టంగా దాని తర్వాత బయటకు వచ్చి ఆ సంఘం పేర్లతో సహా బయటకు వచ్చింది. దాని తర్వాత ఇంకొక ఆర్గనైజేషన్ కూడా ఆశా వర్కర్కి సంబంధించి నెక్స్ట్ డే హెల్త్ డిపార్ట్మెంట్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే సంబంధించిన ఆ రోజు కర్ణన్ గారు వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఆఫీస్లో కూర్చొని 2 hours డిస్కషన్ అయ్యి తర్వాత బయటికి వచ్చి సార్ తోటి మన సమస్యలన్నీ పరిష్కారమైన మిగతావి మనం పరిష్కరించుకున్నాం, ఇదే రకంగా మనం డిస్కషన్ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పుడు పరిష్కరించుకోవాలని వాళ్ళు బయటికి వచ్చి ప్రెస్ ముఖంగా వాళ్ళు మాట్లాడినారు. ఆ విషయాన్ని ఎవరు పరిగణలోకి తీసుకుంటలేరు. ఈరోజు ప్రాబ్లం ఏంటంటే గతంలో అరెస్ట్ చేసిన, గతంలో ఇష్యూస్ అయినప్పుడు, గతంలో ప్రాబ్లమ్స్ అయినప్పుడు ఎక్కడన్నా కూడా సమస్యని మేము లేవనెత్తాలనుకుంటే, మేము ఎక్కడన్నా వెళ్ళి మాట్లాడాలనుకుంటే ఇంటి బయటికి వెళ్ళాలి అనే పరిస్థితి. ఆ రోజు ఇదే సంబంధించి ఏదైతే సంబంధించి మన తొలి వెలుగు ఛానల్కి సంబంధించి ఒక జర్నలిస్ట్గా ఆ రోజు జగన్నను కూడా అకస్మాత్తుగా ఎక్కడున్నాడో పాపం కూరగాయలు కొనుక్కోనికి బయటికి పోతే తెలియకుండా ఒక ప్రైవేట్ కారులో యూనిఫామ్లో లేని వ్యక్తులు వచ్చి తీసుకొని వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొని పోయినరు. అదే రకంగా నన్ను కూడా 48 గంటలు పోలీస్ కస్టడీలోకి వెళ్ళి నేను తప్పించుకొని పారిపోయినా అని చెప్పి ఎఫ్ఐఆర్లో మెన్షన్ చేసి 36 గంటలు నన్ను తీసుకుపోయి ఏదైతే షామీర్పేట ములుగు దగ్గర ఒక ఫారెస్ట్లో ఒక జంగల్లో నన్ను పెట్టినరు. ఆ రకమైన చర్యలు ఆ ప్రభుత్వంలో ఉండే. ఈరోజు కేసులు ఎందుకు నమోదు చేస్తుర్రు? పోలీస్ అధికారులు వాళ్ళ డ్యూటీని వారు నిర్వహిస్తుంటే మన జరిగిన ఈ ఆంబోతో పోలీస్ స్టేషన్ అయినప్పుడు నువ్వు కంప్లైంట్ ఇవ్వాలనుకుంటే ఏసీపీ లేకపోతే సిఐ లేకపోతే అడ్మిన్ ఎస్ఐ ఉంటాడు. కంప్లైంట్ ఇస్తే నీకు అక్నాలెడ్జ్మెంట్ ఇస్తారు. అక్నాలెడ్జ్మెంట్ పైన ఎఫ్ఐఆర్ కాకపోతే నువ్వు కోర్టుకు వెళ్ళొచ్చు, నీకు ఎవిడెన్స్ ఉంటుంది. కానీ అట్లా కాక సిఐ బండిని అడ్డుకుంటా ఏసీపీ ఉండాలి, నేను ఎమ్మెల్యే కాబట్టి ఏసీపీకే ఇస్తాను రైట్ అట్లా ఏం లేదు. పోలీస్ స్టేషన్లో అడ్మిన్ ఎస్ఐ కూడా అథెంటికేటే తీసుకొని కంప్లైంట్ సిఐ లేనప్పుడు ఎమ్మెల్యేకి ఏసీపీఏ తీసుకోవాలి, ఎమ్మెల్యేకి సిఐనే తీసుకోవాలి. ఇక్కడ రూల్ లేదు, అసలు రూల్ ఎక్కడ లేదు. ఎమ్మెల్యే సుప్రీం కాదు. పోలీస్ స్టేషన్ అనేది ప్రజలకు ఏదైతే ఇబ్బందుల్ని పరిష్కరించడానికి అదొక దేవాలయం లాంటిది. అసొంటి జాగాలకి నువ్వు వందల సంఖ్యలో జనాన్ని వేసుకుపోయి నువ్వు ఆడ వాళ్ళ డ్యూటీస్కి ఆటంకం కలిగిస్తూ నువ్వు సోషల్ మీడియాలో ఏదో పబ్లిసిటీ కోసం ఒక సిఐ పైన అడ్డగోలుగా నువ్వు పోలీస్ స్టేషన్లో మాట్లాడి దూషిస్తుంటే లా ఉండదా అండి? లా ప్రకారంగా చర్యలు తీసుకోవద్దా? అది ఇష్టం ఉన్నట్టు దూషిస్తావు, నీకు అప్పటికి అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చిర్రు, నీ చేతిలో అక్నాలెడ్జ్మెంట్ పేపర్ కూడా కనిపిస్తుంది. కానీ ఏదో ఒకటి నువ్వు మాట్లాడాలి, ఏదో ఒకటి చేసి ఆ రోజు న్యూస్కి ఎక్కాలి. ఏది పడుతుంది విమర్శిస్తామంటే తప్ప కాదా? యాజ్ అ జర్నలిస్ట్గా మీరు నన్ను క్వశ్చన్ చేసినప్పుడు నేను మీ కెమెరాని పక్కకు జరిపేసి లేదా మీ మైక్ నేను గుంజేస్తే అది తప్ప కాదా? ఒక డాక్టర్ డ్యూటీ చేస్తుంటే ఆ డ్యూటీకి వెళ్ళకుండా డాక్టర్ని నేను అడ్డుకుంటే తప్ప కాదా? ఒక అడ్వకేట్ ఆయన కేసు వాదించడానికి వెళ్తుంటే నేను కోర్టుకు వెళ్ళకుండా ఆయన అడ్డుకుంటే విధులకు ఆటంకాలు కలిగిస్తే తప్ప కాదా? ఒక ఎమ్మెల్యే కూడా బయటికి వెళ్ళాలనుకుంటే ఆయన ఏదైతే సంబంధించి ఆయన అఫీషియల్ ప్రోగ్రామ్కి వెళ్ళాలనుకుంటే ఆయన అఫీషియల్ ప్రోగ్రామ్కి వెళ్ళకుండా నేను ఆపితే బ్రీచ్ ఆఫ్ ప్రోటోకాల్ అవుతుందా కాదా? మరి ఇవన్నీ తెలిసి ఎమ్మెల్యేలు ఆ జ్ఞానం ఉన్న వ్యక్తులు, తెలివి ఉన్నోళ్ళు, సరే వాళ్ళకి తెలివి లేకపోతే వాళ్ళ గురువు గారు, వాళ్ళ బాస్ మాజీ ముఖ్యమంత్రి గారు 80,000 పుస్తకాలు చదివారు, అపారమైన మేధావి వారికి ఉన్న తెలివి తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి లేదు. అని పుస్తకాలు చదివిన వాళ్ళు ఎవరు లేరు. మరి వారన్నా నేర్పించాలి కదా వీళ్ళకి. నిజంగా సమస్యలపైన మాట్లాడాలనుకోరు అనుకోండి, నిజంగా ప్రజల కోసం మీరు ఏదన్నా పరిష్కరించాలని అనుకుంటారు అనుకోండి. మా ముఖ్యమంత్రి గారు గత 10 ఏళ్లుగా కేసీఆర్ గారు ఏ రోజు కూడా చెప్పలే ప్రతిపక్షాలు ఏమైనా సలహా సూచనలు ఉంటే మా దృష్టికి తీసుకొని రండి, పరిష్కరిస్తాము, అవి వాస్తవాలు అయితే పరిష్కరిస్తామని ఏ రోజు కూడా వారు మాట్లాడలే. కానీ మా ముఖ్యమంత్రి గారు పదే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసము మీ దగ్గర ఏదైనా కాంక్రీట్ ఏదన్నా డిజైన్ కానీ ఏ విషయంలోనన్నా అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి మీరు 80,000 పుస్తకాలు కేసీఆర్ గారు చదివారు కాబట్టి మీ సలహా సూచనలు ఏమున్నా మీరు వచ్చి చెప్పండి. అవి 100% తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా ఉంటే 100% మేము వాటిని స్వాగతిస్తాము, వాటిని యాక్సెప్ట్ చేస్తాము. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందు తీసుకొని వెళ్ళడానికి మీ సలహా సూచనలను కూడా మేము స్వీకరిస్తామని చెప్పి మీడియా ముఖంగా, ప్రెస్ ముఖంగా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే మాట్లాడినరండి. దీనికంటే ఇంకేం కావాలి? ఓకే, బయట జరుగుతున్నటువంటి ఈ గొడవలు ఇవన్నీ కొంచెం పక్కన పెట్టినట్టు ఏంటంటే మీ పార్టీలో కూడా సంవత్సర కాలం పూర్తయిపోయింది ఇప్పటికే.
మీ పార్టీలో కూడా కొంత అలజడులు జరుగుతున్నట్టుగా ఏదైతే మొన్న జగ్గారెడ్డికి సంబంధించినటువంటి వ్యాఖ్యలు చూస్తే అర్థమవుతా ఉంది. మీ రాష్ట్ర వ్యవహారాలు ఇన్ఛార్జ్ అయినటువంటి దీపాదాస్ మున్షి గారి పైన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. మీరు ఈ రాష్ట్రంలోనే ఉంటా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో చంపేస్తారా అన్నటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏంటి అసలు దీపాదాస్ మున్షి గారు ఇక్కడ ఉండట్లేదా? మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఇన్వాల్వ్ కావట్లేదా? అనిల్ ఒకటి మా పార్టీకి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. మా పార్టీ స్ట్రక్చర్లో పీసీసీ అధ్యక్షులు, దాని తర్వాత ఏఐసీసీ ఇన్ఛార్జ్, దాని తర్వాత ప్రొసీజర్ ఉంటుంది. సో పార్టీ సిస్టమ్, గవర్నమెంట్ సిస్టమ్ ఇస్ డిఫరెంట్. రెండు ప్యారలల్. ప్రభుత్వం ఫంక్షనింగ్, పార్టీ ఫంక్షనింగ్. ప్రభుత్వ ఫంక్షనింగ్కి ముఖ్యమంత్రి గారు బాస్, పార్టీ ఫంక్షనింగ్కి పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు బాస్. పార్టీలో ఏదైతే సంబంధించి ప్రజాస్వామ్యాన్ని గౌరవించే ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎవరికన్నా ఏదైనా భేదాభిప్రాయాలు ఉంటే 100% ఆ స్వేచ్ఛ, లిబర్టీ మాకు పార్టీలో ఉంటుంది. అది మా పార్టీలో కాదు, అన్ని పార్టీలలో కూడా ఈరోజు ఆ పరిస్థితి ఉంటుంది. మీరు ఏదైతే కాంగ్రెస్ పార్టీనే మీరు ఏలెత్తి చూపించి మీ దాంట్లో ఇదైంది బహిరంగంగా విమర్శలు చేసింది కాబట్టి ఒక విషయం, మేము ఎంత చేసినా అంతర్గతంగా మేమంతా కుటుంబ సభ్యులము కలిసిమెలిసి ఉంటాం. ఈరోజు బహిరంగ విమర్శలు, ఈరోజు కేసీఆర్ గారి కుర్చీ కోసము బామర్దులు ఇద్దరు పోటీ పడుతారు. ఇద్దరి మధ్యలో ఈరోజు కవితక్క కూడా బయటికి రాగానే ఆమె పోటీ పడుతుంది. మీ ఇద్దరికంటే నేనే గొప్ప, నేను జైలు పోయి వచ్చినా మీరు పోలేదని చెప్పని. బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసము కొత్త బీజేపీ, పాత బీజేపీ అని చెప్పి మళ్ళీ బండి సంజయ్ గారు అధ్యక్షుడు కావాలని వారు కొడుతున్నారు. కొత్త బీజేపీకి వెళ్ళి నేను ఈటల రాజేందర్ గారు నేను కావాలని ఆయన కొడుతున్నారు. ఇద్దరికంటే మధ్యలో నేను వచ్చిన రఘునందన్ రావు గారు వారు కొడుతున్నారు. అంతర్గత కొట్లాటలు పార్టీలో ఉండడము, మాట్లాడడం అనేది అవి జనరల్ ఇష్యూస్ అనేవి అన్ని పార్టీస్లో జరుగుతాయి. ఎండ్ ఆఫ్ ది డే ఏ పార్టీ వాళ్ళ స్ట్రక్చర్, వాళ్ళ విధి విధానాలు, వాళ్ళ ప్రొసీజర్, వాళ్ళ సిస్టమ్ ఏముందో యాజ్ ఎ పీసీసీ అధ్యక్షునిగా డైరెక్షన్ ఇచ్చే బాధ్యత, పీసీసీ అధ్యక్షునిగా మహేష్ కుమార్ గౌడ్ గారి యొక్క డైరెక్షన్ని ఫాలో కావాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది. మహేష్ కుమార్ గౌడ్ గారికి ఏదైతే సంబంధించి పార్టీ విధానాలు ఏ రకంగా వెళ్ళాలనుకుంటారని సూచించే ఒక ఆదేశాలు ఇచ్చే ఒక బాధ్యత దీపాదాస్ మున్షి గారు ఇస్తారు. సో దీపాదాస్ మున్షి గారిని, మహేష్ కుమార్ గౌడ్ గారిని వారు పార్టీలో ఏ రకమైన బాధ్యతలు మాకు అప్పగించినా, లేదా ఏ రకమైన పని వారు మాకు చెప్పినా అది చేయాల్సిన బాధ్యత పార్టీ సిస్టంలో వారున్న స్థానాల్ని గౌరవించాల్సిన ఒక బాధ్యత పార్టీలో అందరిపైన ఉంటుంది. ఎవరన్నా వ్యక్తిగతంగా కొంచెం కోపంతోటో దాంతోటో దీంతో మాట్లాడినా కూడా మీకు క్వశ్చన్ వస్తుంది, ఎందుకు చర్యలు తీసుకోరని. వాళ్ళు అందరూ కూడా మా కుటుంబ సభ్యులే కాబట్టి ఒకసారి మాట్లాడి మందలించే ప్రయత్నం చేస్తారు. చేసినప్పుడు వాళ్ళు సర్దుకుంటే 100% ఇబ్బంది కలిగింది. లేదు ఇదే రకమైన సిస్టమ్ రిపీట్ అయితే పార్టీ ఏముందో క్రమశిక్షణ కమిటీకి సంబంధించి చిన్నారెడ్డి గారు క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్నారు. మరి ఏ రకమైన ప్రొసీజర్ ఉంటుంది ఆ రకంగా పార్టీ రియాక్ట్ అవుతుంది. సో దాన్ని ఏదో పెద్దదిగా ఇది చేసి ఏదో అయిపోయింది అని చెప్పని ప్రతిపక్షాలు కావాలని చెప్పి తట్టుకోలేక, జీర్ణించుకోలేక కాంగ్రెస్ పార్టీ అందరూ కలిసిమెలిసి ఉండరు, ఏదో రకంగా ఇద్దరే కొట్టుకుంటారు, ఆ కొట్టుకుంటే మేము దాంట్లో లాభం పొందొచ్చు అని చెప్పని కేసీఆర్ గారు పగటి కలలు కన్నారు. ఈరోజు మా మంత్రివర్గంలో మంత్రులు కానీ, శాసనసభ్యులు కానీ, శాసన మండలి సభ్యులు కానీ, కాంగ్రెస్ పార్టీ పెద్దలంతా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ కుటుంబ సభ్యులు లెక్క కలిసిమెలిసి ఉండి ఒక్కొక్క పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ప్రజలకు ఏదైతే కోరుకునే విధంగా తెలంగాణలో పరిపాలన అందిస్తే దాన్ని తట్టుకోలేక, జీర్ణించుకోలేక చిన్న తప్పులు ఏమన్నా జరిగితే వాళ్ళకి సంబంధించిన ఒక 2-3 ఛానళ్లలో 2-3 అయితే సోషల్ మీడియా దాంట్లో పోస్టులు చేసి ఎక్కడన్నా మాకు దారి దొరుకుతుందేమో, చిన్న రంధ్రం దొరికిన ఎలుకలెక్కి అందులో దూరొచ్చు అని చెప్పని ఈ దొంగలు వీటిని చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు తప్ప 100% మా కాంగ్రెస్ పార్టీలో ఉన్న సభ్యులందరం కూడా కలిసిమెలిసి కుటుంబ సభ్యుల లెక్క ఉన్నాము. ఒక ఎన్ఎస్యుఐ సంబంధించినటువంటి అధ్యక్షుని విషయంలో మీరు, ఎందుకంటే మాజీ ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా మీరు సాటిస్ఫైడ్గా ఉన్నారా? ఒకటి పార్టీ నిర్ణయానికి తీసుకొని ఎన్ఎస్యుఐ విభాగానికి సంబంధించి ఏదైతే ప్రొసీజర్ ప్రకారంగా యాజ్ అన్ అవుట్ గోయింగ్ ప్రెసిడెంట్ 6 నేమ్స్, యాజ్ అ సోషల్ ఇంజనీరింగ్ ప్రకారంగా 6 పేర్లు, అంటే ఒక ఓసీకెళ్ళి కానివ్వండి, ఒక బీసీ, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక మైనారిటీ, ఒక మహిళ, 6 నేమ్స్ రిఫర్ చేసి పంపే బాధ్యత బల్మూరి వెంకట్గా యాజ్ అన్ అవుట్ గోయింగ్ ప్రెసిడెంట్గా నా పైన ఆ రోజునే ఇన్ఛార్జెస్ పైన ఉన్నప్పుడు వాళ్ళ యొక్క ప్రొసీజర్ ఆ సిస్టమ్ని మొత్తం కూడా రూపొందించి ఆ నేమ్స్ అన్నింటినీ కూడా పార్టీ సిస్టమ్, మాకు ఒక స్టేట్ ఇన్ఛార్జ్ ఉంటారు, స్టేట్ ఇన్ఛార్జ్కి నేను ఇవ్వడం జరుగుతుంది. ఇన్ఛార్జ్ వాటిని పరిగణలోకి తీసుకొని కరెక్ట్ ఉందా లేదా షార్ట్ వెరిఫై చేసుకొని ఆయన దాని తర్వాత దానికి నేమ్స్ యాడ్ ఆన్ మైనస్ ఆయన నేమ్స్ చేసుకొని దాన్ని ఏఐసిసి ఏదైతే సంబంధించి ఆల్ ఇండియా ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ దృష్టికి, అదేవిధంగా ఇన్ఛార్జ్ గారి దృష్టికి, అంటే వరుణ్ చౌదరి గారి దృష్టికి, కన్నయ్య కుమార్ గారి దృష్టికి తీసుకొని వెళ్తారు. దాని తర్వాత ఆడొక ప్యానల్ కూర్చొని ఏజ్ క్రైటీరియా అవన్నిటిని ప్రొసీజర్స్ తీసుకొని ఎట్లా చేయాలి, ఏం చేయాలి, వాళ్ళకు కట్ ఆఫ్ ఏజ్ పెట్టుకొని వాళ్ళు ఒక నిర్ణయాన్ని తీసుకొని దాని ప్రకారంగా వాళ్ళు ప్రకటించడం జరిగింది.
సో పార్టీ ప్రకటించి వాళ్ళ ఒక సిస్టమ్ ప్రకారంగా నా బాధ్యతను నేను నిర్వహించి నేను పంపడం జరిగింది. ఆయన పేరు సూచించిందా మీరు? అనిల్ కుమార్ యాదవ్ గానీ మీరు ఖచ్చితంగా ఇప్పుడు వెంకటస్వామి గారి పేరు పార్టీ సిస్టమ్ లో 6 పేర్లు పంపించడంలో ఆయన పేరు కూడా నేను పెట్టడం జరిగింది. ఎందుకంటే ఆ రోజుకే NSY స్టేట్ సెక్రటరీగా, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గా స్వామి ఇక్కడికి వెళ్ళి వర్క్ చేసాడు. సో పెట్టి పంపినాం. ఇది పార్టీ ఇక్కడ తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి దొరకలేదా అనేది ఇప్పుడు చాలా విమర్శలు. దానికోసం అని చెప్పేసి మొన్న జరిగినటువంటి ఏదైతే యువజన కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎన్నికల్లో బల్మూరిని అందుకే ఆశీర్వదించలేదు, బల్మూరిని పక్కకు పెట్టిల్లు అన్నటువంటి ఆరోపణలు కూడా చాలా వినబడతాం. ఒకటి బల్మూరి వెంకట్ని ఆశీర్వదించిర్రా, బల్మూరి వెంకట్ని పక్కకు పెట్టినరా, నాకు ఇటువంటి మాటలు కొత్త కాదు. నాకు ఇటువంటి ఎత్తుపోటు మాటలేమి ఇవాళ నేను కొత్తగా ఇంటున్నాయి కాదు. నా జీవితకాలం మొత్తం కూడా అన్ని కష్టాలు అనుభవించే ఈరోజు ఇక్కడ దాకా వచ్చిన. ఎవరు కూడా నాకు పూలపాన్ పేసి పూలపాన్ పైన నన్ను నడుచుకుంటూ తీసుకురాలే. 2014లో NSY రాష్ట్ర అధ్యక్షునికి పోటీ పడ్డ రోజు నేను కేవలం ఒకనే ఉండే. నాతో ఉన్న మిత్రులతోటి నేను సిస్టంలోకి వచ్చిన. 2015లో జువాడి నిఖిల్ చక్రవర్తి గారు, అదేవిధంగా ఒకరిద్దరు నాయకులు, ఆ రోజు టీ పురుషోత్తమరావు గారు, శ్రీధర్ బాబు గారు, జీవన్ రెడ్డి గారు, అంటే ఒక 2-3 నాయకులు తప్ప ఆ రోజు నాకు ఎవరు పెద్దగా నాకు పరిచయం కూడా లేకుండా నాకు సహకరించాలి. అయినా కూడా 10 జిల్లాల తెలంగాణకి ఆ రోజు NSY రాష్ట్ర అధ్యక్షునిగా 350 ఓట్ల మెజార్టీతోటి గెలిచిన. దాని తర్వాత నా పనితీరుని చూసి ఆ రోజు మా గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ రోజు ఉన్న నేషనల్ కమిటీ నేషనల్ సెక్రటరీగా ప్రమోట్ చేసారు. కానీ రాష్ట్రం పైన ఉన్న ప్రేమ అనురాగాలతోటి రాష్ట్రంలో ఈ రాక్షస పాలన, ఈ గడిల పాలన బద్దలు కొట్టాలి, పోరాటం చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఆ పదవికి రాజీనామా చేసి మళ్ళీ రెండోసారి రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నికల్లో నిల్చున్నప్పుడు కూడా అనేకమైన ఇబ్బందులు పెట్టినరు. 6 నెలలు ఒక సహజీవనం చేసినట్టు చేసిన. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో రకమైన సమస్యలు ఎదుర్కొన్నా కూడా నా కుటుంబ సభ్యులే కదా నా పైన చేసేదని పోటీపడి ఆ రోజు పోటీ పడడానికి కారణం ఏంటంటే ప్రతిపక్షంలో ఆ స్థానంలో కూర్చొని ఈ గడిల్ని బద్దలు కొట్టాలని ఒక సంకల్పంతో ఆ రోజు నేను రెండోసారి 33 జిల్లాల తెలంగాణ కూడా ఆ రోజు రెండోసారి కూడా రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నుకోబడడంతో పాటు అన్ని జిల్లాలో సోషల్ జస్టిస్ పరంగా SC, ST, BC బడుగు బలహీన వర్గాలు జిల్లా అధ్యక్షులుగా అయ్యే విధంగా రాష్ట్ర కార్యవర్గంలో ఉండే విధంగా ఎన్నికల్లో గెలిచిన తర్వాత అందరినీ కూడా కలుపుకొని తీసుకొని వెళ్ళి ఒక 4 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసిన. దాని తర్వాత గెలిచినాక పెద్దపల్లి టికెట్ అడిగినా టికెట్ ఇవ్వలేదు. అయినా కూడా పార్టీ కోసం కష్టపడ్డా, పోరాడినా. కరోనా సమయంలో ఎవరు బయటికి రాని సమయంలో, కరోనా సోకితే అయ్యో ప్రాణం పోతుందనే సమయంలో, కరోనా అంటినా కూడా విద్యార్థుల కోసం కొట్లాడి కేసులు వేసి అనేక బాధలు అనుభవించిన, అనేకమైన ఇబ్బందులు పడ్డ తర్వాత హుజరాబాద్ ఎన్నికలు వచ్చినాయి. పార్టీకి ఒక కష్టకాలం, ఒక రేవంత్ రెడ్డి గారు PCC అధ్యక్షుడు అయినాక ఫస్ట్ ఎలక్షన్ ఒక కష్టమైన పరిస్థితి వచ్చింది పార్టీకి. అయినా కూడా సరే అదృష్టవశాత్తము పార్టీ నన్ను గుర్తించి, సరే ఆ కష్టకాలంలో అయినా పార్టీ నన్ను గుర్తించి బల్మూరి వెంకట్ పార్టీకి విధేయంగా ఉంటాడని చెప్పి భావించి నా హుజరాబాద్ ఎలక్షన్స్లో అందరూ ఏకాభిప్రాయంతో నా టికెట్ ఇచ్చారు. సరే వెళ్ళి నేను కష్టపడ్డాను. నాకున్న శాయశక్తులు పెట్టి నేను ఆ ఎలక్షన్లో ప్రచారం చేసినా, తిరిగినా, ఎంతో కష్టపడ్డా. కానీ ఆడ ప్రజలు ఏదైతే సంబంధించి నేను ఆ ప్రాంతంలో ఉండలేదు కాబట్టి, గతంలో ఆ ప్రాంతంలో తిరగలేదు కాబట్టి పోటీ ఇద్దరి మధ్యలో అని భావించి బల్మూరి వెంకట్ ఓటేస్తే వేస్ట్ అవుతుందని చెప్పి భావించి ఆ రోజు ఉన్న పరిస్థితి రీత్యా ఈటెల రాజేందర్ గారికి వ్యక్తిగతంగా వారికి ఓట్లు వేసి ఆశీర్వదించడం జరిగింది. ఎందుకంటే ఒకళ్ళు 6,000 వంచారు, ఒకళ్ళు 3,000 వంచారు. నాకు ఆడ మాట్లాడు తప్ప పంచే పరిస్థితి లేదు నాకు. సరే అయినా కూడా కష్టపడ్డా, పోరాటం చేసిన. దాని తర్వాత నా ఒక పోరాట స్ఫూర్తి ప్రతిభను చూసి రాహుల్ గాంధీ గారు ఆ రోజు రేవంత్ రెడ్డి గారు PCC అధ్యక్షుడు ఉన్నప్పుడు ఇటువంటి కష్టపడేటోన్ని కాపాడుకోవాలి, వీడు పార్టీకి లాయల్ అని చెప్పి గుర్తించి బట్టి గారు, రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు నేను చెంచల్గూడ జైల్లో ఉంటే నా దగ్గర తీసుకొని వచ్చారు. రాహుల్ గాంధీ గారు ఇప్పటివరకు ఎవరిని కళ్ళనికి పోలే. దాని తర్వాత కథం అయిపోయాడు, బలి పశువు అయిపోయాడు అని చెప్పి అనేకమైన మాటలు ఎన్నో ఎగతాళిగా మాట్లాడారు, అవహేళనగా మాట్లాడారు. ఇంత కష్టపడితే ఏమవుతుంది, నీ పరిస్థితి ఏందని మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా నీసోటి ఛానల్లో కూడా నీ పరిస్థితి ఏంది, నీకు హుజరాబాద్ టికెట్ రాలే, సెకండ్ టైం ఇస్తా అన్నదని చెప్పి ఆ రోజు కూడా మాట్లాడారు. నేను ఏ ఛానల్తో కూడా మాట్లాడలే. కానీ రగన్న ఫోన్ చేస్తే బాధలో కేవలం ఒక 2-3 సెకండ్స్ మాట్లాడితే అయ్యో వెంకట్ బాధలు ఉన్నాడు, కథం అయిపోయాడు, తిరిగాడు ఎలక్షన్లా అనేకమైన ఆరోపణలు చేశారు. ఒక 2 రోజులు సరే బాధ ఎట్లుంటుంది, ఎందుకంటే ప్రజలతో అక్కడ ఉన్న హుజరాబాద్ నియోజకవర్గంతో నా రకమైన ఎమోషనల్ అటాచ్మెంట్ ఉండే కాబట్టి బాధ ఉండే. ఆ బాధని దిగమింగుకొని నాకు పార్టీ ఇంకా పెద్ద బాధ్యత పెట్టింది. తెలంగాణ రాష్ట్రంలో యువతని, విద్యార్థులందరూ పార్టీ వెనుక తీసుకొని వెళ్ళాలని ఒక బాధ్యత ఆ రోజు నాకు రేవంత్ రెడ్డి గారు నా భుజస్కంధాల పైన పెట్టారు. బట్టి గారు, రేవంత్ రెడ్డి గారు వారు ఇచ్చిన బాధ్యత మేరకు అన్ని ఏదైతే సంబంధించి 36 అసెంబ్లీల పైగా మీటింగ్లు పెట్టడం జరిగింది. 36 జాగాలలో మీటింగ్లు పెడితే అక్కడ 33 జాగాలలో అక్కడ ఎమ్మెల్యేలు గెలిచారు, తిరిగినాము. దాని తర్వాత ఎవరు కూడా ఊహించలే
ఊహించని విధంగా ఎమ్మెల్సీ పేర్లు షార్ట్ లిస్ట్ అయినప్పుడు ఎవరు ఊహించని పేరు రాష్ట్ర నాయకత్వం కేంద్ర నాయకత్వం ఏకాభిప్రాయానికి వచ్చి బల్మురి వెంకట్ కష్టపడ్డాడు పార్టీ కోసం అని చెప్పి ఏ కులము ఏ మతము ఏంది ఏమి చూడకుండా కష్టము డెడికేటెడ్ హార్డ్ వర్క్ అని చెప్పి చూసి భారతదేశంలోనే చరిత్ర సృష్టించే విధంగా అతి చిన్న వయసు గల అంటే ఇప్పటివరకు వచ్చిన ఎమ్మెల్సీలో 31 సంవత్సరాలకి నాకు ఎమ్మెల్సీ ఇచ్చి ఈరోజు ఈ స్థాయిలో కూర్చోబెట్టారు. దాని తర్వాత వచ్చిన ఎన్నికలు సరే, దాని తర్వాత పరిస్థితుల రీత్యా ఆల్రెడీ అధికారంలో ఉన్నాం. నేను ఎప్పుడు సాక్రిఫైస్ చేసినా ఏం చేసినా నా పార్టీ కలిసి కట్టుకుండాలని నేను కోరుకునే వ్యక్తి. ఎన్ఎస్యూలో అంటే మీ సంబంధించిన భర్తీ చేసినటువంటి వెంకటస్వామి ఎవరైతే అధ్యక్షుడు ఉన్నాడో ఆయన పనితీరు మీలాగా ఏం కనపడట్లేదా? ఎందుకు కొంత వెనుక మీరు దాన్ని ఒప్పుకోకపోయినా మీ పార్టీలో జరిగేటువంటి చర్చ ఆ రోజు ఉన్న పరిస్థితుల రీత్యా నాకున్న పరిస్థితులు వేరే. నేను కూడా సుదీర్ఘకాలంలో ఎన్ఎస్ఏలో పనిచేసినా కాబట్టి దేనికన్నా టైం పడుతుంది. ఆయన ఇప్పుడు వచ్చిండు, పనిచేస్తున్న వ్యక్తుల్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. అండ్ పార్టీ నిర్ణయానికి కట్టుబడి సహకరించాల్సిన బాధ్యత నా పైన ఉంటుంది ముఖ్యంగా. అండ్ బల్మురి వెంకట్ అనేటోడు పార్టీకి విధేయుడు. నేను పార్టీకి లాయల్, నేను వ్యక్తులకు కాదు చేతి గుర్తుకి లాయల్, కాంగ్రెస్ పార్టీకి నేను లాయల్. పదే నేను ప్రతిసారి ఇదే చెప్తా. అండ్ నా యొక్క స్పష్టత కూడా దాని విషయంలోనే ఉంటుంది. అండ్ దాని తర్వాత సరే వచ్చినా రాకపోయినా ఇప్పుడు అధికారంలో ఉన్నాము. ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అండ్ యువజన కాంగ్రెస్ కూడా ముందు నేను అనుకున్నాను, కానీ దాని తర్వాత పరిస్థితుల రీత్యా ఈరోజు అధికారంలో ఉన్నాను. ఆల్రెడీ ఎమ్మెల్సీగా ఉన్నాను. సో ఎమ్మెల్సీగా నా డ్యూటీలు చేయాల్సినాక చాలా ఎక్కువ ఉన్నాయి. సో పార్టీ ఉన్న నాయకులు అందరితో చర్చించినాక లేదు, నీకున్న రెస్పాన్సిబిలిటీస్ డ్యూటీస్ వేరే రకంగా నువ్వు చేయాలి, వేరే రకంగా నువ్వు మాట్లాడాలి, చట్టసభలో అంశాలపై నువ్వు మాట్లాడాలి. నాకు ఒక రెస్పాన్సిబిలిటీ, నాకు డ్యూటీస్ ఇవ్వడం జరిగింది. సో నా డ్యూటీస్ని నా రెస్పాన్సిబిలిటీస్ని ఇన్ని రోజులు నేను లేవనెత్తిన సమస్యల్ని పరిష్కరించడానికి, దానితో పాటు నా పార్టీ కార్యకర్తలకి అండగా నిలబడడానికి వీటిని ఉపయోగించుకోవాల్సిన ఒక బాధ్యత గల పదవిలో ఉన్న నా పైన ఉంది. సో నా బాధ్యతను నేను నిర్వహించే క్రమంలో ఈ ఆరోపణలు, అభియోగాలు, ఇది అవి గాసిప్స్ 100 మాట్లాడతారు. కానీ నేను చేసే విషయంలో నేను సాటిస్ఫైడ్ ఉన్నాను. మా దాంట్లో ఉన్న ఎన్ఎస్యూఐ కానీ యూత్ కాంగ్రెస్ కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా మేమంతా కుటుంబ సభ్యులం. అంతర్గతంగా మాకు 100 ఉండని, 100 మేము అనుకుంటాం. కానీ బయటోడు మా ఓన్ దృష్టికి ఎవరి జోలికి వచ్చినా, మా పార్టీలో ఎవరి జోలికి వచ్చినా ముందు వరుసలో ఉండి సైనికునిగా కొట్లాడేటోడు బల్మురి వెంకట్. ఓకే, త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉండబోతా ఉందన్నటువంటి వార్తలు, దాంట్లో భాగంగా బీసీలకు పెద్దపీట వేస్తూ ఉన్నారు అన్నటువంటి వార్తలు కూడా. ఎందుకంటే దానికోసమే ఈ జనగణన కావచ్చు, కులగణన కావచ్చు, బీసీ వర్గీకరణ కావచ్చు, ఈ అంతా జరపడం కోసం రేవంత్ ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఆ లిస్ట్లో బల్మురి వెంకట్ ఉండేటువంటి అవకాశం ఏమైనా ఉంటుందా? ఏమైనా మీకు ఏమైనా ఆఫర్ ఏమైనా ఉందా? నేను అది నిర్ణయం కానీ దాని గురించి మాట్లాడే స్థాయి బల్మురి వెంకట్ది కాదు. ఎందుకంటే పార్టీ ఇప్పటికే నన్ను గుర్తించి నాకు చాలా పెద్ద పదవి ఇచ్చింది. సో ఏదైతే పార్టీ నాకు ఇచ్చిన పదవిని ఏ రకంగా ప్రజలకు ఉపయోగించాలి, కార్యకర్తలకు ఉపయోగపడాలనే కోణంలో ఆ దృష్టితోటి నేను పనిచేస్తున్నా. అంటే మీరు అడగరా? మీరు అడగాల్సినటువంటి బాధ్యత కనీసం ఎవరికైనా ఉంటుంది కదా, మంత్రి పదవి అవసరమే లేదు. ఏ సమయంలో ఏది ఇవ్వాలి తల్లి లాంటి మా పార్టీకి తెలుసు. నేను ఎమ్మెల్సీ కూడా నేను అడగలే. మా పార్టీకి ఏ సమయంలో ఎవరికి ఏ పొజిషన్ ఇస్తే ఏ రకంగా ఉపయోగపడుతుందని పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. అండ్ ఆ సమీకరణ ప్రకారము పార్టీ తీసుకున్న నిర్ణయానికి విధేయం లెక్క కట్టుబడి పనిచేయాల్సిన బాధ్యత మా సొంటి నికార్సైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఎవరన్నా కట్టుబడి పని చేయకుండా ఆ పార్టీకి వ్యతిరేకంగా ఎవరన్నా పనిచేసినా వాళ్ళని అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత కూడా మా సొంటి నికార్సైన కార్యకర్తలు. ఆ రెండిట్లో కూడా 100% పార్టీ ఇచ్చిన డైరెక్షన్ ప్రకారంగా బల్మురి వెంకట్ పనిచేస్తాడు. పని చేయని వాళ్ళని కూడా ఆ రకంగా పనిచేసేటట్టు చూస్తాం. ఓకే, ఈ తెలంగాణలో తెలంగాణ సంస్కృతి అనగానే గుర్తొచ్చేటువంటి పండుగ బతుకమ్మ పండుగ. సో మీరు ఇటీవల కొత్త విగ్రహాన్ని తీసుకురావడం, ఆ పాత విగ్రహం ఇది కాదు, ఇది కల్వకుంట్ల కవితలాగా ఉంది, కేసీఆర్ కూతురులాగా ఉంది అన్నటువంటి దాంతో రిజెక్ట్ చేయడం జరిగింది. సరే, అధికారికంగా మీరు ఆ విగ్రహాన్ని కూడా పెట్టడం జరిగింది. సో దాంట్లో అన్ని విషయాలు ఓకే, అక్కడ ఒక గ్రామీణ సంబంధించినటువంటి ఒక మహిళగా ఉండేటువంటి ఆ రూపంలో చిత్రీకరించడం అది సంతోషమే. కానీ తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయినటువంటి బతుకమ్మ సంబంధించినటువంటి ఆ విగ్రహం చేతిలో ఆ బతుకమ్మ సంబంధించినటువంటి అది పెట్టకుండా కేవలం హస్తం గుర్తు అన్నటువంటి టైప్లో, అంటే మీరు ఏమో ఆశీర్వదిస్తుందని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు, ప్రతిపక్షాలు ఏమో అది చెప్తా ఉన్నారు. ఎందుకు ఆ బతుకమ్మ పండుగను మీరు కాంగ్రెస్ పార్టీ ఏదైనా తెరమరుగు చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు? ఈ రోజు ఆ చేతి గుర్తుని విమర్శిస్తే వాళ్ళకి అసలు మెదడు తలలో కాదు మోకాళ్ళు ఉన్నట్టు భావించాలి. గౌతమ్ బుద్ధుని విగ్రహం ఇదే ట్యాంక్ బండ్ దగ్గర చూస్తే ఇట్లనే చూపిస్తుంది. దాన్ని పెట్టింది ఎన్టీఆర్ గారు. అనేకమైన దేవుడు దేవతల విగ్రహాల్లో మనం చూస్తే కూడా చేతి ఈ విధంగా
పెట్టుంటుంది. దాని ఉద్దేశం ఏంటంటే అది యావత్ ప్రజలందరూ కూడా బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఆశీస్సులను దీవెనలు ఉంటాయి అనే దానికి నిదర్శనం అది. ఈ చేతు అంటే అది హస్తం గుర్తు కాంగ్రెస్ పార్టీ అన్నట్టు కాదు. ఆ రకమైన ఒక ఆలోచన విధానం ఎవరికన్నా ఉంటే వారి యొక్క విజ్ఞతకే నేను దాన్ని విడిచిపెడతాను. అండ్ ఇంకోటి, బతుకమ్మని ఏదైతే ఎత్తుకెళ్ళే తల్లులు మహిళలు ఏ విధంగా ఉంటుందో ఆ రూపమే ఈరోజు తెలంగాణ తల్లి రూపం. బతుకమ్మని ఏదైతే సంబంధించి గౌరవించే విధంగా, గౌరమ్మ ఏదైతే బతుకమ్మ ఎట్లనో మనకు గౌరమ్మ ఎట్లనో గౌరమ్మ రూపం ఈరోజు మనకు ఆడ కనబడుతుంది విగ్రహం రూపంలో. బతుకమ్మని ఎంతైతే మనము భావిస్తామో అట్ ద సేమ్ టైం అదే రకంగా మనం బోనాల్ని కూడా భావిస్తాం. మా లంబాడా సోదరులు ఇంకొక దాన్ని కూడా వాళ్ళు భావిస్తారు. తెలంగాణలో అట్లా మొత్తము అనేకమైన సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయి. అవన్నిటినీ కూడా ఒక ఏదో శిల్ప రూపంలోనో లేదా ఒక విగ్రహ రూపంలోనో అవన్నిటిని కూడా మనం రూపొందించలేం. కానీ అవన్నిటినీ ఎత్తుకొని తీసుకొని వెళ్ళే మహిళ రూపాన్ని అని మనం తీసుకొచ్చినాము. ఆ తల్లి రూపాన్ని మనం తీసుకొచ్చినాము. ఈరోజు మనం అది చూస్తే బోనాలు ఎత్తుకునే మన తల్లి కనబడుతుంది, బతుకమ్మ ఎత్తుకునే మన అక్క కనబడుతుంది, ఈరోజు ఏదైతే మా లంబాడు అమ్మ కనబడుతుంది, ఆ విగ్రహంలో మన ప్రతి ఒక్కరు కనబడతారు. ఆ రూపాన్ని ఈరోజు మనం రూపొందించుకున్నాము. దాన్ని మనం గౌరవించకుండా దానిపైన మనం చర్చ పెడితే, తెలంగాణలో పుట్టిన బిడ్డగా ఈరోజు ఆ విగ్రహం పైన చర్చ పెడితే మన తల్లుల్ని మనం గౌరవించుకున్నట్టు కాదు. ఆ రకమైన చర్చ ఎవరన్నా పెట్టినా కూడా అది సరికాదు. ఇప్పటికన్నా రాజకీయంగా మాట్లాడుకోవాలనుకుంటే వేరే అంశాలపైన మాట్లాడుకున్నాం. ఆ తల్లి రూపం లెక్క, ఒక అమ్మ రూపం లెక్క, ఒక అవ్వ రూపం లెక్క మన అమ్మమ్మ, మన నాయనమ్మ, మన తాతమ్మలు ఏ విధంగా ఉంటారో ఆ విధంగా ఆ విగ్రహాన్ని చూస్తే మన కుటుంబంలో ఒక మహిళని చూసిన విధంగా మనకు ఆ విగ్రహం కనబడుతుంది. అసొంటి దానిపైన మనం చర్చ పెట్టి దాన్ని కూడా రాజకీయం చేయాలనుకుంటే అది సరికాదు. ఇది ఒక ఎమ్మెల్సీగానో లేదా కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా నేను మాట్లాడతలేను. ఏదైతే మనస్ఫూర్తిగా ఆ విగ్రహ ఆవిష్కరణ సమయంలో ఈరోజు నేను అక్కడ ఉండి పాల్గొనడము అది నేను ఒక అదృష్టం లెక్క భావిస్తాను. సో దానిపైన ఇటువంటి రాజకీయ చర్చ పెట్టడం సరికాదు. పెట్టే వాళ్ళకు కూడా ఇటువంటి విషయాలపైన చర్చ పెడితే తెలంగాణ సమాజము, తెలంగాణ ప్రజలు కూడా మిమ్మల్ని గౌరవించరు, మిమ్మల్ని యాక్సెప్ట్ చేయరని చెప్పదలుచుకోండి. ఓకే, దీనిపైనే కాసేపు క్రితం జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎట్టి పరిస్థితుల్లో మీరు పెట్టేటువంటి కాంగ్రెస్ పార్టీ పెట్టేటువంటి విగ్రహాలను ఖచ్చితంగా తొలగిస్తాం, ముఖ్యంగా బతుకమ్మ ఈ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ తల్లి విగ్రహాలు బతుకమ్మ లేనటువంటి ఆ విగ్రహాలు మనకు అవసరమా అని చెప్పేసి ఆమె మాట్లాడుతూ ఉంది. ఆ వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు? ఒకటి సరే, కవితక్క ముందేదన్నా మాట్లాడే ముందు ఏదైతే సంబంధించి విగ్రహాలని పెడతాము, తొలగిస్తాము, బతుకమ్మ ఉండాలి లేదా గతంలో తను మాట్లాడినట్టు నా రకంగానే ఉంది, చూడు నేను ఎట్లున్నా అట్లనే ఉంది, ఇటువంటి ఒక వ్యాఖ్యలు సరికాదు. కవితక్క కూడా ఇటువంటి మాటలు మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి. విగ్రహాన్ని మీరు తొలగిస్తాము, మేము అధికారంలోకి వస్తామంటే సరే, మీరు అధికారంలోకి వస్తామనే ఒక పగటి కళలు మీరు కంటే సరే నిజంగానే ప్రజలు రేపు తర్వాత మిమ్మల్ని ఎప్పుడైనా ఆశీర్వదించి మీరు అధికారంలోకి వచ్చినా మీరు మా అమ్మలై మా తల్లుల విగ్రహాలని తీసేస్తాము అని చెప్పి మీరు భావిస్తే అందరికంటే మంచిగా ఆ కుటుంబానికే తెలుసు. ఒక్కసారి తిరగబడితే ఒక విద్యార్థి నాయకునిగా, ఒక యువకునిగా నేను ఒక్కరిని ప్రగతి భవన్ గోడలెక్కి దుంకుతూనే 20 ఫీట్ల ముళ్ళ కంచెల్ని ఏర్పాటు చేసుకోరు. రేపొద్దున బల్మూరి వెంకట్స్ వంటి పోరాట స్ఫూర్తి ఆ విగ్రహం జోలికి వస్తే వచ్చే సంఖ్య లక్షలలో ఉంటుంది. మరి వాటిని తట్టుకొని వీళ్ళు తీయగలుగుతారా తీయలేదా ఒకసారి వీళ్ళు ఆలోచించుకొని అటువంటి విషయాలపైన మాట్లాడాలి. ఓకే, డిఎస్సి సంబంధించినటువంటి ఏవైతే పోస్టులు డిసెంబర్లో వేస్తామన్నటువంటి ఆ వ్యాఖ్యలు, ఆ హామీని కానీ బట్టి విక్రమార్క గారు గతంలో చెప్పడం జరిగింది. డిఎస్సి పోస్టులు వేసేటప్పుడు ఇవి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఈ మధ్యలో మళ్ళీ ఏమైనా ఇంకా అంటే ఒకటి వర్గీకరణకు సంబంధించి ఇవన్నిటిపైన ఆల్రెడీ ఇష్యూస్ నడుస్తుంది. సో అవన్నీ పూర్తయినప్పుడు అవన్నీ కంప్లీట్ చేసి, బట్ ఒకటైతే 100% నేను విద్యార్థులకు, యువకులకు మాటిస్తాను. తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఏందనేది నేను కౌన్సిల్లో కూడా క్వశ్చన్ రేజ్ చేసినాను. బహుశా ఆ క్వశ్చన్ వస్తే ఈ 2-3 రోజులు జరిగే కౌన్సిల్ సెషన్లో కూడా ఆధార ఎవిడెన్స్తో వచ్చినప్పుడు దానిపై నేను ప్రసంగిస్తాను కౌన్సిల్లో. 100% ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఖాళీని, ఆల్ డిపార్ట్మెంట్స్ ప్రభుత్వంలో ఉన్న అన్ని ఖాళీలని ఎప్పటికప్పుడు యువకులకి ఉద్యోగ నోటిఫికేషన్ల ద్వారా 100% ట్రాన్స్పరెన్సీ, ఇంటిగ్రిటీ తోటి అన్ని ఉద్యోగాలని, కేవలం డిఎస్పీ కాదు, డిఎస్సి ఒకటే కాదు,
డిఎస్సి కానీ, గురుకుల కానీ, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కానీ, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, 4 కానీ, అన్ని హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి కానీ అన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించిన అన్ని ఖాళీలను కూడా ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వము భర్తీ చేస్తుంది అని ఒక భరోసా అనే మాటకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క యువకునికి నేను కల్పిస్తున్నాను. మీరు అన్నటువంటి మాట ప్రకారం నిలబెట్టుకోలేకపోయినా అనుకోవచ్చా? 2 లక్షల ఉద్యోగాలు సంవత్సర కాలం ఒకటి ఇది పదే ప్రతి ఒక్కరు కూడా 2 లక్షల ఉద్యోగాలు మీరు నిలబెట్టుకోలేకపోయారు అని మీరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు 2017లో ఒక నోటిఫికేషన్ వచ్చింది. దాని ఉద్యోగాలు ఏదైతే భర్తీ ప్రక్రియ పూర్తి కాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాబ్ టెక్నీషియన్స్ తీసుకోండి. 2017కి వెళ్ళి అది పెండింగ్లోనే ఉంది. ఇప్పుడు నేను కొత్త ల్యాబ్ టెక్నీషియన్ నోటిఫికేషన్ వేయాలంటే ఆ రిజల్ట్ ఇవ్వద్దా? ఇవన్నీ ఇవ్వద్దా? ఇప్పుడు డిఎస్సి ఉంది, ఆల్రెడీ డిఎస్సికి సంబంధించి పోస్ట్ పోన్ అవ్వకుండా ఇది కంప్లీట్ అయితేనే కదా నేను కొత్త డిఎస్సి ఇచ్చేది. సేమ్ అట్లనే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉంది. ఇదొక పాయింట్. ఏది కోర్టు కేసులలో పెండింగ్లో ఉండి ఎన్ని పెండింగ్ ఉండే ఏ పరిస్థితి ఉండే తర్వాత ఒకటి ఎట్లా పరిష్కరించి వస్తున్నామో కనబడుతుంది. సెకండ్ పాయింట్, ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ప్రతి ఎగ్జామినేషన్ కూడా ఇప్పుడు ఏదైతే టీజీపీఎస్సీ ప్రక్షాళన అయ్యేంత వరకు గ్రూప్ 2 పెట్టొద్దని ఫిబ్రవరిలో అడిగితే పోస్ట్ పోన్ చేసినాం. దాని తర్వాత ఎగ్జామినేషన్స్ డిఎస్సి గ్రూప్ 2 ఒక దగ్గర ఉంటే 1 మంత్ గ్యాప్ కావాలి, ప్రతి ఎగ్జామినేషన్కి చదువుకోనికి సమయం లేదు, పోస్ట్ పోన్ చేయమనంటే పోస్ట్ పోన్ చేసినాం. ఒక్కొక్క ఎగ్జామ్కి 1 మంత్ గ్యాప్ కావాలంటేనే ఒకటి పోస్ట్ పోన్ చేసుకుంటూ ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. సో గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల కోర్టు కేసు పరిధిలో పెండింగ్లో ఉన్న నోటిఫికేషన్ల క్లియరెన్సెస్ ఇచ్చి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చినప్పుడే కొత్త నోటిఫికేషన్స్ ఆ డిపార్ట్మెంట్స్కి సంబంధించినవి వేయొచ్చు. దానితో పాటు లాంగ్ స్టాండింగ్ ఎన్నో రోజులకి వెళ్ళి మనం చదువుకోనికి వెయిట్ చేస్తున్నాం కాబట్టి ప్రతి ఎగ్జామ్ కూడా మనం 1 మంత్ గ్యాప్ కావాలని మనమే అడిగినాం. సో దాని గురించి ఆ గ్యాప్ ఇచ్చుకుంటూ వచ్చే వరకు మనం పూర్తి చేసుకోలేకపోయినాం. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ డిసెంబర్ వరకు అన్ని కంప్లీట్ అయిపోతాయి. ఇప్పుడు 2 జిఎల్ ఏదో జూనియర్ లెక్చరర్స్ ఒకటేమో అపాయింట్మెంట్ ఆర్డర్స్, పాలిటెక్నిక్ ఏదో సంబంధించి ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ దీనికి సంబంధించి గ్రూప్ ఈ ఒక 3-4 పెండింగ్ ఉన్నాయి. 100% డిసెంబర్ లోపల వీలైనంత వరకు ఇవన్నీ కంప్లీట్ చేసుకొని 100% నెక్స్ట్ ఇయర్ ఎప్పటికప్పుడు ఇవన్నీ కంప్లీట్ చేసుకొని ఎప్పటికప్పుడు ఈరోజు నోటిఫికేషన్, ఈరోజు ఎగ్జామ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ వారంలో అంటే అక్యురేట్గా డేట్స్ ఇవ్వరు. ఈ వారంలో ఎగ్జామ్ అవుతుంది, ఈ వారంలో రిజల్ట్స్ వస్తుంది, ఈ వారంలో అపాయింట్మెంట్స్ ఆర్డర్స్ వస్తాయి. అంటే యువకులు వచ్చి ఎప్పుడు ఏమొస్తుందని చెప్పని ఒక వస్తుందా రాదా అనే ఒక భయపడే విధంగా కాకుండా 100% ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తుంది, రిజల్ట్స్ ఇస్తుంది, అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తుంది, 100% ట్రాన్స్పరెన్సీ తోటి ఇంటిగ్రిటీ తోటి ఇస్తుంది. గత ప్రభుత్వంలో ఎట్లుండే ఎగ్జామినేషన్ పెట్టి ఎగ్జామ్ రాసి పేపర్ లీక్ ఎప్పుడైతుంది, ఏ పరిస్థితి ఉంటుంది, పత్రం వచ్చే వరకు మనకి నమ్మకం లేదు. కోర్టు లాగుతుందా, ఈడు అమ్ముకుంటాడా, వస్తుందా రాదా అని ఒక భయంకరమైన పరిస్థితులు ఉండే. ఈరోజు ఆ పరిస్థితుల్లోకి వెళ్ళి ప్రజాప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి సర్కార్లో ఒక భరోసాని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి యువకునికి మనం కల్పించగలిగినాం, ఒక ధైర్యాన్ని ఇవ్వగలిగినాం. 100% ఆ ధైర్యం ఇచ్చిన విధంగా ప్రభుత్వ ఉద్యోగాలన్నీ ఎప్పటికప్పుడు భర్తీ చేసి తీరుతాము. దానితో పాటు ప్రైవేట్ రంగంలో కూడా ఏదైతే విద్యా వ్యవస్థని పటిష్టం చేస్తూ స్కిల్ని అందిస్తూ ప్రైవేట్ రంగంలో కూడా ప్రభుత్వ రంగంలో రాని విద్యార్థులకు యువకులకి ప్రైవేట్ రంగంలో వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలుచునే విధంగా 100% అసంటి ఒక స్కీమ్స్ని అసంటి ఒక కంపెనీస్ని తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అవి కూడా గవర్నమెంట్ ఉద్యోగాలతో కలిపి అవి మీరు అన్నటువంటి గవర్నమెంట్ ఉద్యోగాలతో అనలే నీకు గవర్నమెంట్ లో ఉన్న ఉద్యోగాలు మీరు అన్న 2 లక్షలు దేనికో చాలా స్పష్టంగా నేను క్లారిటీ ఇచ్చినాను. ఎందుకైంది, దేని వలన అయింది చాలా స్పష్టంగా మీకు ఇచ్చినాను. మీకు ఇన్ ద సెన్స్ మీ ద్వారా తెలంగాణలో యువతకు కూడా ఇచ్చినాను. అండ్ ఆ ఉన్న ఖాళీలన్నింటినీ కూడా రేపు పొద్దున క్వశ్చన్ అడిగినాం చూపించేవన్నింటినీ కూడా భర్తీ చేస్తామని చెప్తున్నా. ప్రభుత్వంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో ప్రతి ఒక్క ఖాళీని కూడా భర్తీ చేస్తాం. ఆల్రెడీ అప్పటికే 2 లక్షల ఖాళీలు ఉన్నాయని చెప్పి వచ్చింది కాబట్టి అవన్నిటిని భర్తీ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ప్రభుత్వంలో ఉన్న ఖాళీని పెండింగ్ పెడితే మీరు అన్నప్పుడు 5 సంవత్సరాలలో మేము 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పొచ్చు. 5 సంవత్సరాలు ఎన్ని ఖాళీ అయితే భర్తీ చేస్తాం. 5 సంవత్సరాలు అంటలేను, ఎప్పటికప్పుడు ఖాళీలు అనేవి ఇయర్ వైజ్ అవుతాయి. ప్రతిదానికి నోటిఫికేషన్స్ ఇచ్చి ఇయర్ వైజ్ భర్తీ జరుగుతుంది. దాన్ని వక్రీకరించి చూడాలని అనుకుంటే మేము నరేంద్ర మోడీ లెక్క ప్రతి ఏడాది 15 లక్షల ఉద్యోగాలు లేదా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా, ప్రతి అకౌంట్లో 15 లక్షలు ఇస్తా, ప్రతి ఏడాది 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా, లేకపోతే కేసీఆర్ లెక్క ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాను ఎక్కడ మేము చెప్పలేదు ఆ రకంగా. ఇప్పుడు కూడా నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను అనిల్ భాయ్, ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఖాళీని కూడా చూపించడం జరుగుతుంది, భర్తీ చేయడం జరుగుతుంది. అక్కడ రాని వాళ్ళకి
వాళ్ళు మనోధైర్యాన్ని కోల్పోకుండా మనస్తాపం చెందకుండా వాళ్ళకి భరోసా కల్పించి ధైర్యం ఇచ్చే విధంగా ప్రైవేట్ రంగంలో కూడా స్కిల్ని అందించి వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిల్చునేటట్టు ప్రయత్నిస్తామంటే నువ్వు దాన్ని కూడా అవి ఇవి ఒకటేనా అని చెప్తే ఎట్లా? ఓకే, ఇప్పుడున్నటువంటి సంవత్సర కాలంలో మీరు ఇచ్చినటువంటి గ్యారంటీలలో 6 గ్యారంటీలు దాదాపుగా దాంట్లో 400 పైన ఉన్నటువంటి హామీలలో కేవలం చెప్పుకుంటూ పోతే ఏళ్ళ మీద లెక్క పెట్టవచ్చు 10 కూడా హామీలను ఇప్పటివరకు సంవత్సర కాలంలో మీరు నెరవేర్చినటువంటి పరిస్థితి కనబడట్లేదు. ఏ సంబంధించినటువంటి స్కీమ్ని తీసుకొచ్చినా కానీ అది అసంపూర్తిగానే. మీరు ఇప్పుడు 200 యూనిట్ల విద్యుత్ కావచ్చు, గ్యాస్ సంబంధించినటువంటి వాటికి కావచ్చు, మరో పక్కన రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా అసలే లేదు. సో ఈ అన్నీ కూడా ఇంకా పెండింగ్నే ఉన్నాయి. మీరు చెప్పుకోవడానికి ఏమన్నా అనేది ఉంటే మేము ఉద్యోగాలు ఇచ్చినాం అన్నటువంటి ఒక మాట. రెండో సంబంధించినటువంటిది ఫ్రీ బస్సు. సో ఇంకా మిగతా చెప్పాలనేది ఉంటే బల్మూరి గారు ఏం చెప్తారు? అయిపోయింది ఆయనలోనా? ఏదైతే సంబంధించి ఏ గ్యారంటీని కూడా ఇంప్లిమెంట్ చేయలేదని సరే మాట్లాడిన వ్యక్తులే ఈరోజు మేము ఎన్ని ఇంప్లిమెంట్ చేసినా మీరే అంగీకరించారు మా స్కీమ్ల ద్వారా. 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ వస్తుందా లేదా పోయి అడిగితే తెలుస్తుంది. 200 యూనిట్ల లోపల వచ్చిన వాళ్ళకి కరెంటు బిల్ వస్తుందా, జీరో బిల్ వస్తుందా, 200 యూనిట్లు వాడుకునే వాళ్ళని ఎవరిని అడిగినా కూడా తెలంగాణ రాష్ట్రంలో చెప్తారు. మూడోది ఫ్రీ బస్సు. సరే నువ్వే అంగీకరించినావు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మహిళలంతా ఫ్రీ బస్సు ట్రావెల్ చేస్తారు అని చెప్పి నువ్వే ఆ స్కీమ్ శాంక్షన్ అయిందని చెప్పి యాక్సెప్ట్ చేసినావు. ఏదైతే గత ప్రభుత్వం ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి ఆ ఇళ్ల పత్రాలు అందజేయకుండా పెండింగ్ వర్క్స్ అన్నీ ఉంటే 150 కోట్లు శాంక్షన్ చేసి ఆ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసేసి ఆ ఇళ్ల స్థలాలను కూడా పట్టాలను కూడా ప్రజలకు అందించినాం. దానితో పాటు నియోజకవర్గానికి 3500 చొప్పున ఇల్లు ఏదైతే ఇంద్రం ఇల్లు కూడా కన్స్ట్రక్షన్కి సంబంధించి ప్రారంభించి ఏదైతే యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకోనికి దళారు లేకుండా డైరెక్ట్ యాప్లో డీటెయిల్స్ ఎంట్రీ చేసి ఇంటికి పోయి ఏదైతే అధికారులు ఇంటికి పోయి తీసుకునే విధంగా ఆ ప్రాసెస్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. దానితో పాటు ఏదైతే మాకున్న గ్యారంటీల దాంట్లో భాగంగా సరే ఉద్యోగ నియామకాలు ఏదైతే చేసినా అది కూడా నువ్వు యాక్సెప్ట్ చేసినావు, ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి నువ్వు మాట్లాడినావు. సరే దానితో పాటు ఏదైతే సంబంధించి గ్రామీణ స్థాయిలో విద్యా వ్యవస్థని బలపరుస్తామని చెప్పి ఇంటర్నేషనల్ తరహాలో మోడల్ స్కూల్స్ కడతామని చెప్పినాము. మొదటి విడతలో 28 మోడల్ స్కూల్స్, రెండో విడతలో 26 మోడల్ స్కూల్స్. మిగతా నియోజకవర్గాలకు కూడా ఆ స్థానిక ఎమ్మెల్యేలు ఏదైతే స్థలం చూపిస్తే అవన్నీ కూడా 119 నియోజకవర్గాలకి ఇంటర్నేషనల్ తరహాలో మోడల్ స్కూల్స్ని కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలందరూ కూడా ఒకటే క్యాంపస్లో ఉండి చదువుకునే విధంగా ఇంటర్నేషనల్ తరహాలో మోడల్ స్కూల్స్ నువ్వు చెప్పినప్పుడు నేను విన్నా, నేను మాట్లాడినప్పుడు నీకు ఓపిక ఉండాలి. దానితో పాటు డైట్ ఛార్జీలు 8 సంవత్సరాలకి వెళ్ళి పెంచలే. 8 సంవత్సరాలకి డైట్ ఛార్జీలు పెంచకపోతే 40% డైట్ ఛార్జీలను పెంచి ఈరోజు ఫుడ్ పాయిజన్ ఇష్యూస్ అవుతుందంటే వాళ్ళకి ఇచ్చే ఒక రేటు కానీ అవన్నీ కూడా కాక వాళ్ళు అందించలేక ఇబ్బంది అవుతుంటే దాని మూలాల్ని కనుక్కొని ఈరోజు అదృష్టం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో మనకి ముఖ్యమంత్రి గారే విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. సో వారికి అవన్నీ ఇంపార్టెన్స్ తెలుసు కాబట్టి విద్యా వ్యవస్థని బలపరచాలని ఒక ఇంపార్టెన్స్ వాళ్ళకి తెలుసు కాబట్టి వైస్ ఛాన్సలర్ రిక్రూట్మెంట్ కానీ, టీచర్స్ ప్రమోషన్స్ కానీ, టీచర్స్ ట్రాన్స్ఫర్స్ కానీ, లేదా డిఎస్సికి సంబంధించి 11,000 కానీ ఇమీడియట్గా అక్టోబర్లో వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం కానీ, వాళ్ళకి పోస్టింగ్స్ ఇవ్వడం కానీ, డైట్ ఛార్జీలు 40% పెంచడం కానీ, లేదా 16 సంవత్సరాలకి వెళ్ళి పెంచని కాస్మెటిక్ ఛార్జెస్ 200% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచడం కానీ, ఈరోజు అవన్నిటిని బలపరిచి ఈరోజు నేను పోయి వచ్చిన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి వచ్చిన. సో ఆ గ్రాస్ రూట్ లెవెల్ ఆ ఇబ్బందులు జరగకుండా అవన్నిటిని ప్రక్షాళన చేయడం జరిగింది. దానితో పాటు విద్యా వ్యవస్థలతో పాటు ఏదైతే డైట్ ఛార్జీలు పెంచి గురుకులాలు ఇవన్నింటినీ కూడా బలపరిచి గత ప్రభుత్వం పదే మేము గురుకులాలు తెచ్చినాం. అరే గురుకులాలు తెచ్చి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎందుకు గురుకులాలన్నీ కూడా రెంటెడ్ బిల్డింగ్స్లో పెట్టారు? 10% కూడా బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయలే వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే. ఆ రోజు కూడా 6వ తరగతి వరకే ఆ పాఠశాల స్థలాన్ని తీసుకోవడం జరిగింది. ఈరోజు సుమారు 10వ తరగతి వరకు పిల్లలు చదువుకుంటారు. ఆ స్థలం ఇబ్బంది కానీ ఆ కంజెషన్ ప్రాబ్లం గత ప్రభుత్వం ఆలోచన లేకుండా, తెలివి లేకుండా వ్యవహరించిన పద్ధతి వల్ల ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది తెలంగాణ రాష్ట్రానికి. అవన్నిటినీ ప్రక్షాళన చేసి ప్రతి ఒక్క విభాగంలో విద్యార్థులకు వెళ్ళి మొదలు పెడితే ఒక పిల్లగాడు స్కూలుకు వెళ్ళాలి, గ్రామీణ స్థాయిలో అంటే స్కూలుకు వెళ్ళి చదువుకొని రేపు పొద్దున ఆ ఉద్యోగం కోసం స్కిల్ తెచ్చుకొని ఉద్యోగం అందించి తన కాళ్ళపైన తాను నిల్చునే విధంగా అన్ని రంగంలో పిల్లగాడు పుట్టిన కాడికి వెళ్ళి ఆ పిల్లగానికి ఉద్యోగం వచ్చి అతని కాళ్ళపైన నిల్చునే వరకు ఆ పిల్లగాన్ని అంటే అనుక్షణం నిలబడి ఒక ధైర్యాన్ని ఇచ్చి ఒక స్కీమ్స్ని ఒక గ్యారంటీని ఈ ప్రజాప్రభుత్వం రేవంత్ సర్కార్ తీసుకొని వచ్చింది. ఇది 100% వాస్తవం. రైతులకు కూడా భరోసా కల్పించే విధంగా సరే మీరనే కోణంలో 70% వచ్చిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆ మిగతా వాటికి కూడా ఏవైతున్నాయో కన్స్ట్రక్టివ్ వేలో సంబంధించి తీసుకొని రండి, వాటిని కూడా తప్పనిసరిగా చేసి తీరుతామని చెప్పినాం. రైతు బంధు విషయంలో చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఏమని? జనవరి
సంక్రాంతి తర్వాత రైతు బంధు ఎవరికి ఏ రకంగా ఎట్లా ఇవ్వాలి ఏమి ఇవ్వాలి ప్రొసీజర్ ప్రకారంగా 100% రైతు బంధు చెప్పిన విధంగా ఇస్తామని చెప్పడం జరిగింది. 100% వస్తుంది. ఒక్కసారి 2-3 సార్లు చెప్పింది దసరాకు వస్తుందని, ఈసారి వస్తుందంటే అంటే 2-3 సార్లు మాట తప్పింది కాబట్టి నమ్మకం పెట్టుకోవచ్చు. మీరు ఈ చర్చ పెట్టడంతో సంవత్సర కాలం పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో కళ్ళకి కట్టినట్టుగా నేను మీకు చెప్పిన. ఇవన్నీ వాస్తవాలు, ఇవన్నీ టెంపరీగా తీసుకొచ్చిన స్కీమ్స్ కాదు. పర్మనెంట్గా వ్యవస్థల్ని బలపరిచే ఒక ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తారు. అసొంటి ఒక వ్యక్తిని ఇలా మనం విమర్శిస్తే, అసొంటి ఒక వ్యక్తి గురించి మనం తప్పుగా మాట్లాడితే, అది మనం ఏదైతే మన భవిష్యత్తుని మన రాష్ట్ర అభివృద్ధికి మనం అడ్డుకట్ట వేసినట్టే. ఎందుకనంటే ఏ రాష్ట్రం అన్నా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలంటే విద్యారంగం, వైద్య రంగం 2 బలపరచాలి. ఈరోజు వైద్య రంగాన్ని కూడా బలపరిచే విధంగా ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ని కానీ, ప్రభుత్వ ఆసుపత్రులని, కొత్త ఆసుపత్రులను హైదరాబాద్ చుట్టుపక్కల మరొక 3 ప్రభుత్వ ఆసుపత్రులను కానీ, జిల్లాల్లో ఏదైతే 100 పడకల ఆసుపత్రులని కానీ, అసెంబ్లీ నియోజకవర్గాలలో హాస్పిటల్స్ని కానీ, దాంతోపాటు మండలాల్లో ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ని బలపరచడంలో, మెడికల్ స్టాఫ్ని రిక్రూట్ చేయడంలో, ఏదైతే ఎంబీబీఎస్ డాక్టర్స్ని రిక్రూట్ చేయడంలో, దాంతోపాటు ఎమర్జెన్సీ టైం ఉంటుంది. ఎక్కడన్నా సంఘటన జరిగితే 1 hour ఎమర్జెన్సీ టైం అనేది ఉంటుంది. ఆ పీరియడ్ ఏదైతే సంబంధించి ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్కి వెళ్ళి, నియోజకవర్గ హాస్పిటల్కి వెళ్ళి, పెద్ద హాస్పిటల్కి వెళ్ళే వరకు అక్కడ ఉన్న పేషెంట్స్ని కాపాడే విధంగా అంబులెన్స్, ప్రతి మండలానికి ఒక అంబులెన్స్, అంటే ఇప్పుడు ఒక 70 మండలాలకి అంబులెన్స్, మిగతా అన్ని మండలాలకు కూడా. అంటే గతంలో ఏంటంటే 15 minutes to 18 minutes టైం పడుతుండే అంబులెన్స్ అని. ఈరోజు 12 నిమిషాలలో 12-13 నిమిషాలలో ఏదైనా ఇన్సిడెంట్ అయితే ఆ స్థలానికి అంబులెన్స్ వచ్చే విధంగా, ఆ టైం పీరియడ్ వచ్చే విధంగా అంబులెన్స్ని కూడా మనం బలపరుచుకున్నాం. ఇవన్నీ కూడా ఏంటంటే సంస్కారం, అదే కిందికి వెళ్ళి ఆ యొక్క సిస్టమ్స్ని బలపరుస్తుంది. సో మీకు ఇప్పుడు ఇనిషియల్గా అవే దీంతో ఏంది ఏమైతుంది అని చెప్పడం వరకు బాగానే ఉన్నాయి సార్, పేపర్ మీద మీరు రాసే వరకు బాగానే, కానీ ఇంప్లిమెంట్కి వచ్చేసరికి ఇవన్నీ కూడా మీరు క్షేత్రస్థాయిలో ప్రతిపక్షాలు వస్తే తీసుకెళ్ళి నేను చూపిస్తా ఎక్కడెక్కడ ఏమేమి ప్రారంభించారు. గతంలో మేము వస్తాము అని అంటే ఈరోజు కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ పదే వారు మాట్లాడుతుంటే, వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు కానీ వారిని రమ్మనండి, తీసుకెళ్ళి చూపిస్తాం. వాళ్ళ లెక్క వాస్తవాల్ని మాట్లాడితే గొంతుల్ని అణచివేసి, ధర్నా చౌక్లని వెత్తేసి, ఇంట్లోకి పరిమితం చేసి, జర్నలిస్టులపైన కేసులు పెట్టి, ఆఫీసర్లని బెదిరించి, భౌతిక దాడులు చేసి, టాస్క్ ఫోర్స్ని అడ్డం పెట్టుకొని, ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకొని, తెలియకుండా ఎత్తుకపోయి ఎక్కడ పెట్టినరో పెట్టకుండా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే ప్రయత్నము ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తలేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఇలా కౌశిక్ రెడ్డి పోలీస్ స్టేషన్కి 100 మందితో వెళ్ళగలిగిన, పిల్లలు ఇబ్బంది ఉంటే సీఎం గారి ఇంటికాడికి కానీ, సెక్రటేరియట్ గారికి కానీ వచ్చి ధర్నా చేయగలిగిన, లేదా కేటీఆర్ గారు ఇష్టం ఉన్నట్టు ఖమ్మంలో కానీ ఆదిలాబాద్లో మీటింగ్లో పెట్టుకోగలిగిన, ఎక్కడ పడితే అక్కడ ఇష్టం ఉన్నట్టు బయట మాట్లాడినా కూడా ప్రజాస్వామ్యంలో అధికార పక్షంతో పాటు ప్రతిపక్షం కూడా ఉండాలి అని దాన్ని గౌరవించే ప్రభుత్వం ఈ ప్రజాప్రభుత్వం. కాబట్టి వాళ్ళు ఈరోజు ఆ రకంగా మాట్లాడగలుగుతారు. వాస్తవాలని మనం ఒప్పుకోవాలి. గతంలో గడి కట్టుకుంటే గడి కాస్త ఈరోజు ప్రజాభవన్ అయింది. ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రజల మధ్యలో ఉన్నారు. గతంలో ముఖ్యమంత్రి ఎక్కడా అని చెప్పి పేపర్లలో చూసుకునే పరిస్థితి ఉంటుండే. 6 నెలలు అయింది, 7 నెలలు అయింది, 8 నెలలు అయింది, ముఖ్యమంత్రి కనబడతలేడు, సెక్రటరీలో కనబడతలేడు అని. ఈరోజు ముఖ్యమంత్రి ఎక్కడా అని చెప్పి తలుసుకోగానే మన ముందు ఏదో కార్యక్రమం ఎక్కడో ఒక దగ్గర మన ముఖ్యమంత్రి గారు ప్రత్యక్షమై కనబడుతున్నారు. సో మార్పు జరిగినప్పుడు, ప్రజల బాగు కోసం మార్పు జరిగినప్పుడు, సరే యాజ్ అ జర్నలిస్ట్గా ప్రతిపక్షాలు అడిగిన విషయాలు మీరు నన్ను అడగడం సర్వసాధారణం. అట్ ద సేమ్ టైం ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలని, మంచి పనులని కూడా ప్రజలకి తెలియజేయాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉంటుంది. ఎందుకు ప్రచారం చేసుకోలేకపోతా ఉన్నారు? అదే చెప్తున్నా. ఎందుకు అంటే గత ప్రభుత్వానికి మాకున్న వ్యత్యాసం ఏంటంటే, మేము ఎంత బాగు చేసినా, మేము కూడా ఈ విషయం నాకు కూడా అనిపిస్తుంది, అదే దీనిపైన పబ్లిసిటీకి మనం పెట్టాలి, సిటీ మొత్తం ఫ్లెక్సులు పెడదాం, సిటీ మొత్తం నింపుదాం, ఇది చేసినాం కదా అంటే ముఖ్యమంత్రి గారు ఒకటే మాట చెప్పారు, ఎవరి పైసలు అవన్నీ ప్రజల సొమ్ము, మనం ఏదైనా కార్యక్రమం చేసినామంటే అది ప్రజల సొమ్ముతోటి, మనం రూపాయి పని చేసి ఆటాన ఖర్చు పెట్టినా కూడా ప్రజల సొమ్ముని మనము ప్రొసీజర్ ప్రకారం గతంలో ఖర్చు పెట్టిన దానికి ఇప్పుడు ఖర్చు పెట్టిన దానికి డిఫరెన్షియేషన్ చెక్ చేసుకో. అంటే మీ అదే అంటున్నా, బేసిక్ గా చూపించడం వేరే, అదే పనిగా పెట్టుకొని పబ్లిసిటీ చేసాడు వేరే. అదే పనిగా పెట్టుకొని మేము పబ్లిసిటీ చేస్తాం నువ్వు అన్నట్టు, వాస్తవానికి ఈరోజు మేము చేసింది చాలా ఉంది కానీ చూపించుకోలేకపోతున్నాం. ఎందుకంటే మేము నమ్మేది ఒకటే, మేము పరిపాలన అందించేది ప్రజల కోసం. ఆ స్కీమ్స్ ద్వారా బాగుపడ్డ ప్రజలు, లబ్ధి చెందిన ప్రజలు, లబ్ధిపడ్డ ప్రజలే రేపొద్దున మాకు ప్రచారకులు, వాళ్ళే మా కార్యకర్తలు, వాళ్ళే వాస్తవాలు జనాల్లోకి తీసుకొని వెళ్తారు. ఆ బాధ్యతని వాళ్ళే వాళ్ళ భుజస్కంధాలపైన
ఎత్తుకుంటారు. ఆలస్యమైన 100% అదే జరుగుతుందని ఒక నమ్మకం, విశ్వాసంతో ఈ ప్రజా పరిపాలన మా ముఖ్యమంత్రి గారు పరిపాలన ప్రజలకు అందిస్తారు. ఎందుకు అని మీరు సోషల్ మీడియాలో అంత ప్రచారం చేసుకోలేకపోతా ఉన్నారు? రెండోది అంశం ఏంటంటే వాళ్ళు పదే పదే సరే అబద్ధాలు అయినప్పటికీ కూడా వాళ్ళు ప్రచారం చేసుకుంటే పదే పదే అబద్ధాన్ని ప్రచారం చేయడం వల్ల ప్రజలు ఏమన్నా నమ్ముతారు, ఇదే నిజం కావచ్చు. ఏమైతుంది ఇప్పుడు ఒక విషయము, ఇప్పుడు ఎక్కడనో ఇన్సిడెంట్ అయిందని అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడనో ఇన్సిడెంట్, ఫుడ్ పాయిజన్ ఇన్సిడెంట్ అయింది, ఆడ ఇబ్బంది అయిందని చెప్పి ప్రచారం చేస్తారు. సరే, ఒక రోజు చేస్తారు, 2 రోజులు చేస్తారు, కానీ 3వ రోజు అక్కడ ఉన్న వ్యక్తి ఎవరైనా బయటికి వచ్చి వాస్తవాలు ఏందో చెప్పినప్పుడు అయితే ప్రజలందరికీ తెలుస్తాయి కదా. సరే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం తెలియడానికి ఈరోజు ఆలస్యం ఏం కాదు. సోషల్ మీడియాలో ఒక వీడియో నెగిటివ్గా పెడితే 10 సార్లు ఆ వీడియోను పెట్టినప్పుడు 11వసారి అక్కడ ఉన్న వ్యక్తి ఉన్న వీడియో పెట్టిందంటే ఆ మూలలో ఉన్న నారాయణపేటలో పెట్టిన వీడియో ఆసిఫాబాద్ కానీ మహబాద్ కానీ ఇట్లా సెకండ్లలో రీచ్ అయిపోతుంది. సో ప్రజలకు అన్నీ తెలుసు. సోషల్ మీడియా మాధ్యమాల్లో ఏదైతే సంబంధించి కొన్ని యూట్యూబ్ ఛానళ్ళను పెట్టుకొని ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని టార్గెట్ చేసి మీరు ప్రచారం చేసేందుకు ఎంత ప్రయత్నించినా, ఎన్ని చేసినా 100% ప్రజలు, ముఖ్యంగా తెలంగాణలో ఉన్న మహిళలు ముఖ్యమంత్రి వారి వైపు నిల్చుంటారు, కాంగ్రెస్ ప్రభుత్వం వైపు నిల్చుంటారు. రేపు పొద్దున కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తే వాళ్ళే చీపురు కట్టలు మళ్ళేసి ఇలా కొట్టే పరిస్థితి ఏర్పడుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.